రాముడు వాడిన టవల్ దొరికిందా, రాముడు వాడిన షూస్ దొరికినాయి, నైకీ షూస్ దొరికినాయి. సో దిస్ ఇస్ నాన్ సెన్స్. సో రాముడు నిజంగా మాంసాన్ని తినారంటారు కదా, అది నిజమా కాదు? మండి బిర్యానీకి వెళ్ళి ఉండొచ్చు రాముడు ఇక్కడ. సో రాముడు దేవుడైనప్పుడు వాళ్ళని చెట్టు చాటు నుంచి చంపాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నోటి నుంచి ధర్మం అనే మాట మాట్లాడకు, చాలా అసహ్యంగా ఉంది. నువ్వు ధర్మం అని మాట్లాడడం అసహ్యంగా ఉంది. యూట్యూబ్లో కొందరు స్టార్స్ ఉంటారు థంబ్నెయిల్స్ చేసుకోవడానికి, సో వాళ్ళకు ఉపయోగపడే టాపిక్ ఇది. సో ప్రభాస్ మంచోడు కాబట్టి కర్ణుడు మంచోడు అనిపిస్తుంటుంది. నిజంగా మనం వెళ్ళి అసలు నిజంగా ఏంది గొప్పతనం ఉందా లేదా, అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడని మనం అవన్నీ ఆలోచించాం. వాల్మీకి మహర్షి ఎంత తపస్సు చేసి తన యోగశక్తిని అంతా ఉపయోగించుకొని నీకు అద్భుతమైన కావ్యాన్ని రాస్తే నువ్వు రావణాసుని చెప్పులు దొరికినాయి టవల్స్ వెతుకోవడం బంద్ చేయాలి మనం. సో కొద్దిమంది వాదన ప్రకారం రావణుడు మంచివాడు అంటారు, కొద్దిమంది చెడ్డవాడు అంటారు. సో ఇప్పుడు రాముడు దేవుడు అంటారు కదా, దేవుడు అయినప్పుడు తను ఒక్కడే వెళ్ళి రావణాసుడు చంపి సీతను తీసుకురావచ్చు. ఇంతమంది ఎందుకు హెల్ప్ తీసుకున్నాడు? మీరు ఒక్క మాటలో సనాతన ధర్మం గురించి చెప్పాలంటే ఏమంటారు? హాయ్ సార్, వెల్కమ్ టు రైస్ ద వాయిస్ టాక్ షో. హాయ్ మనోజ్. సో బిఫోర్ స్టార్టింగ్ ఎపిసోడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత బిజీగా ఉన్నా నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు. సో నువ్వు రాముడు అన్నావు కదా, అందుకని వచ్చేసా. సో సార్, ఈ మధ్యన మనకి ఎక్కువగా సోషల్ మీడియాలో కానీ ఇటు బయట కానీ ఎక్కువగా వినబడుతున్న సనాతన ధర్మం. మీరు ఒక్క మాటలో సనాతన ధర్మం గురించి చెప్పాలంటే ఏమంటారు? కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉన్న విషయాన్ని ఒకటే మాటలు చెప్పమంటున్నావు నువ్వు. సో చెప్పాలంటే సనాతన ధర్మం అనేది నిత్య నూతనం, అంటే ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. చాలా ఓల్డ్, బట్ అయినా సరే చాలా కొత్తగా ఉంటుంది. ఒక మనిషిని దేవునిగా చేసేటువంటి ప్రొసీజర్, అంటే వాడు తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతోటి ఎలా మెలగాలి, తన కుటుంబంతో ఎలా మెలగాలి, ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేసినటువంటి ధర్మం సనాతన ధర్మం. ధర్మం అనే మాట కేవలం మనకు మాత్రమే చెల్లింది. ప్రపంచంలో చాలా మతాలు ఉండొచ్చు, ఎన్నో విషయాలు ఉండొచ్చు, కానీ ధర్మం ధారయితి ధర్మ అని అంటారు. అంటే దేన్నైతే ధరిస్తామో, అంటే దేన్నైతే పాటిస్తామో దాన్ని మనం ధర్మం అంటాం. సో కాబట్టి ఏమంటారు, ఎప్పుడు కొత్తగా ఉంటూ పాత పద్ధతులను ముందుకు తీసుకొచ్చేది అని సనాతన ధర్మం. నా డెఫినేషన్. చాలా పెద్ద వాళ్ళు చాలా విషయాలు చెప్పి ఉంటారు, కానీ నన్ను డిఫైన్ చేయమంటున్నావు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను నేను. సో రామాయణం అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చే క్యారెక్టర్స్ రాముడు, సీత, హనుమంతుడు. సో ఈ మధ్యన ఎక్కడో ఒకసారి చదివాను, హనుమంతుడు రాముడు ఇద్దరు ఒకే చోటు ఉన్నారు, ఒకే చోటు ఉంటారంటారు. సో కానీ ఈ మధ్యన కాంట్రవర్సీ క్వశ్చన్ ఏంటంటే హనుమంతుడు జన్మస్థలం నిజం ఎక్కడుంది అంటున్నారు. కొద్దిమంది తిరుపతి అంటారు, కొద్దిమంది ఆంధ్ర అంటారు, కొద్దిమంది నేపాల్ అంటారు, కొద్దిమంది కర్ణాటక అంటారు. అసలు నిజంగా ఏ స్థలంలో ఆయన జన్మించాడు? హనుమంత్ ఇది ఏమంటారు, మన యూట్యూబ్లో కొందరు స్టార్స్ ఉంటారు థంబ్నెయిల్స్ చేసుకోవడానికి, సో వాళ్ళకు ఉపయోగపడే టాపిక్ ఇది. సో హనుమంతుడు జన్మస్థలం అనేది నా దృష్టిలో చెప్తున్నాను నేను, ఇర్రిలవెంట్ యాక్చువల్గా. ఇప్పుడు హనుమంతుడు జన్మస్థలం ఇంపార్టెంటా, మనకు హనుమంతుడు తత్వం ఇంపార్టెంటా? తత్వం. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉందనుకోండి, నీళ్ళు తాగుదాం అనుకుంటున్నాం అనుకోండి, వాటర్ బాటిల్ అది ఎక్కడ తయారయ్యారు, ఎక్కడ చేశారు, మేడ్ ఇన్ ఇండియానా, మేడ్ ఇన్ చైనానా, వాటెవర్ అవన్నీ ఆలోచిస్తామా? దాహం వేసినప్పుడు తీర్చుకుంటాము మనం, తీసుకుంటాం, అంతే కదా, నీళ్ళు తాగుతాం కదా. సో అది ఇక్కడ తయారైంది అనేది ఇర్రిలవెంట్ యాక్చువల్గా. సో నా దృష్టిలో ఏమడుగుతానంటే, ఈ హనుమంతుని గురించి కొట్లాట ఎందుకు? కర్ణాటక ఆల్రెడీ ఇప్పటికే చాలా ఎక్కువ కొట్లాటలున్నాయి, నా భాష గొప్పది, నా భాష గొప్పదని. సో ఇప్పుడు కొత్తగా మనం ఒక ఏమంటారు కొట్లాటని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో హనుమంతుడు ఎక్కడ పుట్టినా సరే ఓకే చలో, ఇఫ్ యూ టేక్ ప్రైడ్, మా కర్ణాటకలోనే పుట్టిండు హనుమంతుడు అనుకోను, చలో ఆ హనుమంతుని తత్వాన్ని ప్రజలకు తీసుకెళ్ళు, ఆయన ఏం చెప్పిండో అవన్నీ పాటించు. అవన్నీ ఏం పాటించాం, కానీ హనుమంతుడు మావాడని క్లెయిమ్ చేసుకుంటాం. ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఈ హనుమంతుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హనుమంతుడు చిరంజీవుడు అంటారు కదా. సో చాలామంది కొన్ని రకాల ప్రకారం కొంతమంది హిమాలయాల్లో ఉన్నారంటారు, కొంతమంది ఇంకో చోట ఉంటారు. అది ఎంతవరకు నిజం? చిరంజీవి అనే మాటకు ఏంటంటే ఎప్పుడు బతికి ఉండేది అని. సో నేను మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు మనం ఒక చిన్న పెన్ను బదిలేసామనుకోండి, ఏమవుతుంది? అది కింద పడిపోతుంది. ఎందుకు? గ్రావిటీ ఉంది. కెన్ యూ సీ గ్రావిటీ? కానీ గ్రావిటీ ఉంది కదా. సో న్యూటన్ అనేవాడు గ్రావిటీ ఉంది అని చెప్పేసి కనుక్కున్న తర్వాత ఫిజిక్స్ యొక్క మొత్తం డైమెన్షన్స్ అయినాయి. సో ఫిజిక్స్ వాళ్ళు ఏం చెప్తారంటే, గ్రావిటీ అనేది ఉంది కదా, అది గొప్ప ఇన్నోవేషన్, దాని తర్వాతనే చాలా మారిపోయింది ఫిజిక్స్ యొక్క అని చెప్పేసి చెప్తుంటారు. సైన్స్, బేసికల్లీ సైన్స్. సో కెన్ యూ సీ గ్రావిటీ అని చూడగలుగుతామా? సో చిరంజీవి తత్వం ఏంటంటే, చిరంజీవి అంటే ఏంటంటే, సో ఎప్పుడు బతుకుంటుంది, ఆ తత్వం బతుకుంటుంది అన్నట్టు. సో నువ్వు కనబడే రూపంలోనే ఉండడమే చిరంజీవి కాదు, నీ లెక్క మాంసం రక్తంతో ఉండడమే చిరంజీవి తత్వం కాదు.
అంతే కదా. అన్ సో చిరంజీవి తత్వం అంటే నీకు కనబడడం. ఇంకొక చాలా విషయాలు గుర్తుంచుకోవాలి, మనకు విషయాలు గుర్తుంచుకోవాలి. మన కంటికి కనబడలేదు అంటే లేదని కాదు, అంతేనా. అంతే. వాయువు మనకు కనబడదు కానీ లేదు, గాలి ఉంది. గాలిలో ఏమో ఉంటుంది, ఆక్సిజన్ చెప్తే నమ్ముతున్నాం, నైట్రోజన్ ఉంటుందంటే నమ్ముతున్నాం, అంతే కదా. సో మన హ్యూమన్ అయి చూడని చాలా విషయాలు ఉంటాయి కదా. సో చిరంజీవి తత్వం అంటే ఆ తత్వం, చిరంజీవి అంటే ఆ తత్వం ఎప్పుడూ బతికి ఉంటుంది అన్నట్టు. సో అందుకని మనకు చెప్తుంటారు మహాభారతంలో కూడా హనుమత్ దర్శనం జరిగింది అని చెప్పేసి చెప్తుంటారు. ఉమ్. సో హనుమంతుని దర్శనం జరిగింది. మహాభారతం ఎప్పుడు జరిగింది? ద్వాపరయుగంలో జరిగింది. ఉమ్. హనుమంతుడి జన్మం ఎప్పుడు జరిగింది? త్రేతాయుగంలో జరిగింది. అంటే ఒక యుగం మారిన తర్వాత కూడా హనుమంతుడు కనబడిందంటే ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ ఏముంటుంది? సో ఇప్పుడు మహాభారతం అన్నారు కాబట్టి నాకు ఒక ఐడియా వచ్చింది. సో మహాభారతంలో హనుమంతుడి పాత్ర ఏంటి? హనుమంతుడి పాత్ర ఏం లేదు. హనుమంతుడు పడ్డాడు. హనుమంతుడు కనబడిండు. హనుమంతుడు కేవలం భీముడికి మాత్రమే కనబడి ఉంటాడు. అంటే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? సిచ్యువేషన్ అంటే భీముడు హిమాలయాల వైపు వెళ్తుంటాడు. Hmm. సో హిమాలయాలు వెళ్తున్నప్పుడు అక్కడ హనుమంతుడు ధ్యానం చేస్తున్నాడు అని చెప్పేసి తెలుసు, అక్కడ ఆయనకు విజిబిలిటీ కనబడుతుంటుంది. సో అప్పుడు తర్వాత తెలుసుకుంటుంది ఈయన హనుమంతుడు అని చెప్పిన తర్వాత చిన్న కన్వర్జేషన్ కూడా జరుగుతుంటుంది భీముడికి హనుమంతుడికి మధ్యలో. హనుమంతుడు భీముడు ఒక కోరిక కూడా కోరుతాడు హనుమంతుడిని. అశోకవనంలో సీతమ్మకు నమ్మదు, యాక్చువల్లీ కోతి రూపంలో వచ్చాడు కదా. ఉమ్. సో నువ్వు ఎవరు అని అడిగినప్పుడు మనకు తెలుసు ఆ కన్వర్జేషన్, నేను రామదూతను అని చెప్పేసి చెప్తుంటాడు, కానీ ఆమె నమ్మదు. సో నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, నువ్వేం చేయగలుగుతావు అనే ఒక అనుమానం వచ్చి ఉంటుంది సీతమ్మ. అప్పుడు ఎట్లయితే శ్రీకృష్ణుడు భగవద్గీతలో విశ్వరూపం చూపించాడో అలా తన పెద్ద రూపాన్ని సీతమ్మకు చూపిస్తాడు. అమ్మ నేను ఇంత వాణ్ణి కాదు, నేను ఇంత వాణ్ణి, కానీ ఇక్కడ నీకు ఇంత కనబడుతున్నా అని చెప్పేసి చూపిస్తాడు. సో అట్లా నువ్వు సీతమ్మకు నీ దర్శనం చూపెట్టావు కదా, అటువంటి దర్శనం నాకు కూడా చూపెట్టు అని భీముడు అడుగుతాడు. అడిగితే అప్పుడు పిల్లాడు ముచ్చట పడుతున్నాడులే అని చెప్పేసి తన దర్శనాన్ని చూపిస్తుంటే భీముడు అంటాడు, నాయన నేను తట్టుకోలేను, ఈ దర్శనాన్ని చూడలేను, వద్దు వద్దు వద్దు, నువ్వు మామూలు రూపానికి వచ్చేసి అని చెప్పేసి అంటాడు. అప్పుడు చెప్తాడు హనుమంతుడు, హనుమ నీకు 10వ వంతు మాత్రమే నేను చూపెట్టాను, సీతమ్మకు చూపెట్టిన దానిలో 10వ వంతు మాత్రమే నీకు చూపెట్టాను అని చెప్పేసి. అంటే ఒకసారి ఊహించుకోండి, అంటే ఎంత గొప్ప తేజస్సు గలటువంటి వ్యక్తి. సో అట్లా హనుమంతుని యొక్క ఏమంటారు సంబంధించినటువంటి విషయాలు మహాభారతంలో కూడా దొరుకుతాయి. అంతేందుకు మనకు అంటాం కదా, అర్జునుడి యొక్క రథం పైన కపిధ్వజం అంటుంటాం కదా. జెండాపై సో స్వయాన హనుమంతుడే పైనుండి నడిపించాడని చెప్పేసి కూడా చెప్తుంటారు పెద్దవాళ్ళు. సో ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ ఏం లేదు. చూసే దృష్టి కావాలి. అది అందరికీ కనబడడం ఉంటుందా? అట్లా అందరికీ కనబడడం ఉంటుందా? సో మనకి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అందరికీ కనబడడం అనేది సో నేను ఒక వ్యక్తిని, నా పక్కన ఒక డాక్టర్ ఉన్నాడు అనుకుందాం, ఓకే. సో నీకు ఏదో చిన్న ఇబ్బందితో బాధపడుతున్నాను అనుకోండి. సో నా దృష్టికి నువ్వు ఏం జరుగుతుందో నీకు తెలియదు, అంటే నేను చెప్పలేను, కానీ ఒక డాక్టర్ మాత్రం గ్రహించగలుగుతాడు. ఎందుకంటే ఆయన చూసే దృష్టికోణం వేరు, నాకు చూసే దృష్టికోణం వేరు కదా. సో నీ నిజంగా నీకు చూసే దృష్టికోణం నీకుంటే ఖచ్చితంగా కనబడతారు. దానికి సాధన చేయాలి. అలా ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు వచ్చేసి నాకు నిజంగా ఉన్నాడా చూపెట్టు, ఏం చూపెట్టేది? అట్లా ఇష్టం ఉన్నాడు జరుగుతుందా? జరగదు కదా. సో నువ్వు సాధన చేయాలి కదా, అంతే కదా. అంతే. సో నేను ఇప్పుడు మా నాన్న కోటీశ్వరుడు, ఓకేనా. నేను 10th క్లాస్ పాస్ కాకుండా ఇంటర్మీడియట్ చేస్తా అంటే అలో చేస్తారా? దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. సో దాన్ని దాటుకుని వస్తేనే నువ్వు అందులోకి వెళ్తావు కదా. సో అట్లా చూసే దృష్టి ఉంటే ఖచ్చితంగా కనబడతాడు. సో ఇప్పుడు రామాయణంలో రాముడి తర్వాత పవర్ఫుల్ క్యారెక్టర్ ఏమైనా ఉన్నారంటే అది నాకు తెలిసి రావణుడు అంటారు. సో ఇప్పుడు రావణుడు నిజంగా ఇప్పుడున్న లంక రెండు ఒకటేనా, రావణ లంక లేదా డిఫరెంట్? సేమ్. మళ్ళీ దీనికి కొంచెం సైంటిఫిక్గా నేను ఆన్సర్ చేస్తాను, ఓకే. ఈ లంక ఈ మధ్య శ్రీలంక కాదు ఇంకా దూరం ఉండేది అది ఇది అని చెప్పేసి కాంట్రవర్సీలు చాలా వస్తున్నాయి, నాకు తెలుసు అందరికీ, ఓకేనా. నేను ఏమంటున్నా అంటే దీని నుంచి బయటకు రావాలేమో మనం అంటున్నా. దీని నుంచి బయటకు రావాలి కదా. అంటే లంకలో ఆల్రెడీ రావణుడికి సంబంధించిన కొన్ని వస్తువులు అవి దొరుకుతాయి అంటారు కదా, అందుకని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది రావణుడి వస్తువులే అని? జస్ట్ రూమర్ కాదు. రావణుడు రాముడు వాడిన టవల్ దొరికిందా, రాముడు వాడిన షూస్ దొరికినాయి, నైకీ షూస్ దొరికినాయి? సో దిస్ ఇస్ నాన్ సెన్స్. నేనేమంటున్నా అంటే ఎందుకు దీని వెనుక పడుగుతాను? వాల్మీకి మహర్షి అంత తపస్సు చేసి తన యోగశక్తిని అంతా ఉపయోగించుకొని నీకు అద్భుతమైన కావ్యాన్ని రాస్తే నువ్వు రావణాసుని చెప్పులు దొరికినాయి, అలా ఏంది రాముని యొక్క ఏమంటారు. ఇంకా చాలా ఘోరమైన విషయం ఏంటంటే ఒక 10-15 years బ్యాక్ అనుకుంటా. సో ఏంటి ఒక పెద్ద లారీ ఉంది, ఆ లారీలో ఇంత పెద్ద గది ఉంది, అలా గద వెళ్తున్న ఫోటో చూపేసి ఓ అద్భుతం మనకు ఆంజనేయ స్వామి వాడిన గద దొరికిందని. నిజాయితీగా ఈ విషయం చెప్తున్నాను, రామాయణంలో వాల్మీకి రచించినటువంటి రామాయణంలో ఎక్కడ కూడా హనుమంతుడు గద వాడినట్టు లేదు.
ఆయన వానరులు గదలు ఆయుధాలు వాడరు. వానరుల యొక్క లక్ష్యం ఏంది, వాళ్ళకి చేతికి ఏది దొరుకుతుంది. సో రావణాసురునితో యుద్ధం చేసినప్పుడు, రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాళ్ళు విసిరేయడము, అక్కడ ఉన్నటువంటి చెట్లను పీకేసి వాళ్ళ మీద వేయడం, అటువంటి పనులు మాత్రమే చేసారు. అని తప్ప వాల్మీకి ఎక్కడ కూడా గద. మరి గద ఎందుకు యాడ్ చేసారు అంటే ఎవ్రీథింగ్ సినిమాటిక్. మనకు కొన్ని విషయాలు ఇప్పుడు సినిమా దృష్టితో చూస్తున్నాం మనం రామాయణాన్ని. ప్రతి ఒక్కరు సినిమా దృష్టితో చూస్తున్నారు. సినిమాలో చూపెట్టారు కదా, అంతే కదా. ఇప్పుడు కర్ణుడు అంటే మనకి ఎవరు గుర్తుకొస్తారు? ఇప్పుడు సీజన్ నడుస్తుంది కాబట్టి ప్రభాస్ గుర్తుకొస్తాడు, అంతే కదా. సో ప్రభాస్ మంచోడు కాబట్టి కర్ణుడు మంచోడు అనిపిస్తుంటుంది. నిజంగా మనం అసలు నిజంగా కర్ణుడు ఏంది గొప్పతనం ఉందా లేదా, అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా అని మనం అవన్నీ ఆలోచించాం. మనకు ప్రభాస్ కనబడుతుంది కాబట్టి ప్రభాసే కర్ణుడు అని చెప్పేసి ఆ దృష్టికోణంతో చూస్తుంటాం కదా. సో ఇట్లా ఇవన్నీ సినిమాటిక్ యాడ్ చేసినటువంటి విషయాలు ఇవన్నీ. సో రామాయణం లంక అక్కడుందా లేదా అనేది. సో సైన్స్ ప్రకారం ఏం చెప్తారు, నేను చదివా ఇక్కడ. సో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి వయస్సు 300 కోట్లు సంథింగ్, వాటెవర్, ఇట్స్ ఎ వెరీ బిగ్ నెంబర్ కదా. అన్ని సంవత్సరాలు ఏం చెప్తున్నారంటే సైన్స్, కింద ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్స్లో మధ్యలో అవి ఎక్స్పాండ్ అవుతుంటాయి, ష్రింక్ అవుతుంటాయి, చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయి అంట. సో ఒకప్పుడు ఏం చెప్పారంటే ఆఫ్రికా ఇండియా కలిసే ఉంది అని చెప్పి చెప్తున్నారు జియాలజిస్టులు ఎవరైతే ఉంటారో దాని మీద. సో కొన్ని లక్షల సంవత్సరాల దూరంలో పెరిగి ఉంటుంది. ఇప్పటికీ చెప్తున్నారు ఏంటంటే ఎవ్రీ ఇయర్ 2.4 సెంటీమీటర్స్ ఏమో ఆస్ట్రేలియాకు మనకు లేకపోతే శ్రీలంకకు మనకు మధ్యలో దూరం పెరుగుతుంది అని చెప్పేసి అంటారు. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఈ దూరం చాలా పెరిగిపోతుంది అని అంటారు. నేను ముందే చెప్పాను, రామాయణం జరిగి లక్షల సంవత్సరాలు జరిగింది. సో అప్పుడు ఏం జరిగింది అనేది. ఇంకోటి ఆ చెప్పులు వెతకడము, టవల్స్ వెతకడం బంద్ చేయాలి. మనం అసలు తత్వాన్ని వెతకడం మనం ప్రారంభించాలి. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మనకి రావణుడు అనేది తెలియదు. సో ఆయన మంచివాడు అనడానికి ఏమైనా 2 ఎగ్జాంపుల్స్ ఏమైనా. సో ఆయన సీతాదేవిని అశోకవనంలో పెట్టేసి అది తాకని కూడా తాకలేదు. సో కొద్దిమంది వాదన ప్రకారం రావణుడు మంచివాడు అంటారు, కొద్దిమంది చెడ్డవాడు అంటారు. రైట్, చాలా సూపర్ క్వశ్చన్. సో రావణుడు సీతమ్మను తాకలేదు. మళ్ళీ సినిమా, ఆ సినిమాలు మన ఎన్టీఆర్ గారు అలా సినిమా తీసి ఉంటారు. ఎన్టీఆర్ తెలుగు వాళ్ళకి ఎన్టీఆర్ఏ దేవుడు లెక్క ఒకప్పుడు అయితే పురాణాలు చేసినప్పుడు. అలా రావణాసురుడు ఇట్లా చేతి పెట్టేసి సీతమ్మ పడిపోతే ఇలా లేపుకుపోయి సీతమ్మను ముట్టలేదు అనే విషయాన్ని సినిమా ద్వారానే తెలుసుకున్నాం. అసలు వాల్మీకి రామాయణం చదివితే అర్థమవుతుంది ఎంత ఘోరాతి ఘోరంగా రావణాసురుడు సీతమ్మను ట్రీట్మెంట్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక సినిమా థింగ్ యాడ్ చేస్తున్నా, లక్ష్మణ రేఖ అని చెప్పేసి విని ఉంటారు కదా. ఈ లక్ష్మణుడు రేఖ గీస్తాడు, దీన్ని దాటకు తల్లి అని. సో మనకు సినిమాటిక్గా చూపెట్టాలని చేస్తారు. ఆమె దాటపోతుంటే ఇట్లా అగ్ని రావడం ఏదేదో వాటెవర్. ఇవన్నీ స్టోరీకి చాలా అద్భుతమైనటువంటి ఏమంటారు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. సో ఎక్కడ కూడా లక్ష్మణ రేఖ గురించి కానీ అవన్నీ విషయాలు చెప్పలేము. రావణాసురుడు సీతమ్మను తీసుకునే విషయం చెప్తాను, ఎట్లా తీసుకెళ్ళాడు అనేది. సీతమ్మ చాలా అప్పటికే బిక్కుమనుకొని రాముడు వెళ్ళిపోయాడు జింక గురించి అని. తర్వాత లక్ష్మణ అని అరిచినప్పుడు లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, ఒంటరిదయింది. మనసులో మొత్తం కూడా రాముడి గురించి ఆలోచన, ఆయనకి ఏమైందని ఆలోచన. అప్పుడు వీడు ఎంట్రీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత సారీ టు సే దిస్, వాడు మాట్లాడే మాటలు చాలా చండాలంగా ఉంటాయి. ఒక అమ్మాయిని అట్లా నిలబెట్టి అంగాంగంగా వర్ణిస్తాడు. నీ సారీ టు సే, ఇది చాలా దరిద్రమైనటువంటిది. ఐ కాంట్ డిస్కస్ దిస్. ఎంత ఘోరంగా మాట్లాడతా అంటే కాలి వేళ్ళ నుంచి శిరస్సు వరకు అన్నిటినీ నేను ఇంత బాగుంది, ఇట్లా బాగుంది, అది బాగుంది అని చెప్పేసి వర్ణన చేస్తాడు. అది ఎవ్వరు కూడా చదవలేని అంత ఘోరంగా మాట్లాడుతుంటాడు. కానీ అని మనకి తెలియదు. ఎందుకు అంటే వాల్మీకి రామాయణం మనం చదవం కాబట్టి. యాక్చువల్గా చెప్పాను కదా, ఎందుకు ఆయన రాయలేదు వాల్మీకి రామాయణంలో ఈ థింగ్స్ అన్ని? ఎవరు రాయలేదు? సంథింగ్ మీరు చెప్పారు కదా, రాశాడు. వాల్మీకి రామాయణం ఉంది. నేను చెప్తున్నాను ఇక్కడ, నేను కూర్చొని నేను నాకు తెలిసింది నేను మాట్లాడుతున్నాను. ఏం జరిగిందో అది చెప్తున్నాను నేను సింపుల్గా. చాలా మందికి ఈ విషయాలు తెలియదు. ఎందుకంటే మనకు చదివి ఓపిక లేదు. ఇది అంతా జెన్జీ కదా, 1 minute అయిపోవాలి. ఏదన్నా విషయాన్ని చెప్పాలంటే 1 నిమిషంలో చెప్పేసాలి. నిమిషంలో చెప్పలేకపోతే నెక్స్ట్ ఏం చేస్తా, పైకి వెళ్ళిపోతాను. అంతే, నాకు అంత ఓపిక లేదు. ఓపిక తెచ్చుకో, చదువు. ఎంత హీనాతీనంగా తీసుకెళ్తారంటే ఆమె అప్పటికి ఎపిసోడ్ జరుగుతుంటుంది, నేను రాను అని చెప్పేసి చెప్తుంటుంది. నా భర్త లేనప్పుడు ఇట్లా రావడం తప్పు అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా నేను రాక్షసుని రావణాసురుని అని చెప్పేసి తీసుకెళ్ళేటప్పుడు ఆమె రాకుంటే ఆమె జుట్టు పట్టుకొని ఇలా లాక్కుంటూ తీసుకెళ్తాడు. సరే మీరు ఊహించుకోండి, ఇమాజిన్ చేసేయండి. ఆమె ఏడుస్తుంటుంది, అరుస్తుంటుంది, లక్ష్మణ అని అరుస్తుంటుంది. అయినా సరే అలా జుట్టుని తీసుకెళ్ళేసి పుష్పక విమానాలు కూర్చుకునేటి ఇలా కూర్చొని పెట్టుకుంటాడు. కూర్చొని పెట్టి మెడల్ పంచేసి తీసుకెళ్ళిపోతుంటాడు.
తర్వాత తెలుసు మనకు జటాయు వస్తాడు, జటాయు రెసిస్ట్ చేస్తుంటాడు, అయినా సరే వదిలిపెట్టాడు. చాలా హీనంగా ఘోరాతి ఘోరంగా ఏ అమ్మాయిని కూడా ఇట్లా ట్రీట్ చేయొద్దు, అంత హీనంగా రావణాసురుడు సీతను ట్రీట్ చేశాడు. తీసుకెళ్ళి అశోకవనంలో పడేశాడు. అక్కడ పడేసిన తర్వాత కూడా ముట్టుకోలేదు అని అంటుంటారు కదా, చెప్పాను ఇప్పుడు ముట్టుకున్నవి అయిపోయింది. ఆమెను తీసుకెళ్ళి చుట్టూ ఎటువంటి వ్యక్తుల మధ్యలో పెడతాడంటే రావణాసురుడు, ఈమె మీరు పెట్టే టార్చర్కు, మెంటల్ టార్చర్కు నేను ఇక్కడ ఉండడం బదులు రావణాసురుడు బెడ్రూమ్ పోవడమే బెటరా అనే లెవెల్లో మీరు ఈమెను టార్చర్ పెట్టాలని చెప్పేసి చుట్టూ నరమాంస భక్షకులు, వాళ్ళ నోట్లలో ఎప్పుడు చూసినా ఓన్ కాలు ఓన్ చేతో రక్తంతో నిండిపోయి స్నానాలు చేయకుండా గలీజ్గా ఏమైంది ఎందుకు వస్తున్నాయి నువ్వు పోవచ్చు కానీ దెప్పి పొడిచి అట్లా ఆ తల్లి సంవత్సరం పాటు ఈ నరకాన్ని అనుభవించింది. ఇప్పుడు చాలా పెద్ద ముచ్చట్లు చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు కదా, సీతమ్మ ప్లేస్లో ఉండి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది ఆమె పడ్డ బాధలు ఏందనేది. అప్పుడు ఏ మొహంతో చెప్తానండి, ఇంత బాధలు పెట్టినటువంటి సీతమ్మ తల్లిని ఇంత బాధలు పెట్టిన వాడిని పట్టుకొని రావణాసురుడు ముట్టుకోలేదు, రావణాసురుడు సీతను ఏం మాట్లాడుతున్నావు? మనకి చాలా వరకు తెలియదు బయట ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ. ఐ రిక్వెస్ట్ ఆడియన్స్, ఓకే ఏమంటున్నా అంటే చూడండి, కనీసం ఇది ఏమంటారు 10 మందికి చెప్పండి, చదవండి. నేను చెప్పే ఆన్ రికార్డ్ ఏం చెప్తున్నా, నన్ను కూడా నమ్మకండి, వెళ్ళండి. నేను చెప్పిన మాట వాల్మీకి రామాయణంలో ఉందా లేదా చూడండి, తర్వాతే నమ్మండి. ఓకేనా? నేను ఏదో ఇప్పుడు ఇంత ఇంత అద్భుతంగా చెప్తున్నాను కాబట్టి నమ్మాలని ఏం లేదు. ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దట్. ఓకేనా? సో వెళ్ళండి, చదవండి, అద్భుతం. సో ఇక్కడ మన రీసెంట్గా ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయినప్పుడు దాంట్లో శూర్పణఖ పాత్ర ఉంటుంది. సో శూర్పణఖ పాత్రే మెయిన్ రావణుడు అలా అవడానికి కారణం అంటారు కదా. ఎస్, మంచి క్వశ్చన్ అడిగిన. ఒక అరౌండ్ 15 years బ్యాక్ అండి, ఇది కూడా వాట్సాప్లో అప్పుడే కొత్త వాట్సాప్లో ఒక మెసేజ్ సర్క్యులేట్ అయింది. ఒక తల్లి ఒక పిల్లవాడిని పిలిచేసి ఒక అమ్మాయిని పిలిచేసి అడుగుతాడంట, నీకు లోపట తమ్ముడు పుట్టబోతున్నాడు, నీకు రాముడు లాంటి తమ్ముడు కావాలా రావణాసురుడు లాంటి తమ్ముడు కావాలా అంటే ఆ అమ్మాయి అంటదంట రావణాసురుడు లాంటి తమ్ముడు కావాలి. ఏంటి అట్లన్నావు అని ఆమె షాక్ అవుతానంట. ఇది ఎపిసోడ్ ఇట్లా ఈ మెసేజ్ వచ్చింది చెప్తున్నా, అదే మెసేజ్ నేను ఎందుకు అంటే, లేదు రావణాసురుడు తన చెల్లి శూర్పణఖ గురించి పెద్ద యుద్ధమే చేసిండు, కానీ రాముడు తన భార్యను అడవులకు పంపించిండు, అగ్నిప్రవేశం చేయించిండు, అనుమానించిండు, కాబట్టి నాకు అనుమానించే వ్యక్తి కాకుండా నన్ను కాపాడే రావణాసురుడు కావాలని చెప్పేసి ఓ పిచ్చి ఎమోషనల్ మెసేజ్ పంపించారు. గుర్తుంచుకోండి, నేను చెప్తాను. రావణాసురుడికి శూర్పణఖ అత్యంత ప్రేమ అని చెప్పేసి అంటారు కదా, మళ్ళీ చదవాలి. శూర్పణఖ ముక్కు చెవులు కోసేస్తారు లక్ష్మణుడు, మనకు తెలుసు. ఓకే, వెళ్ళిన తర్వాత రావణాసురుని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసిన తర్వాత కనీసం రావణాసురుడు నీ ముక్కు చెవులు ఏమైనా అని కూడా అడగడు. ఈమెనే రావణాసురుడిని అసలు నువ్వు వేస్ట్ కానివి, నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసా, అక్కడ నీకు అసలు ఏమంటారు స్పైని ఏమంటారు గూఢచారులు ఉన్నారా నీకు, మొత్తం అక్కడ రాముడు అని వచ్చిండంట, వాడు మన రాక్షసులందరినీ చంపేస్తున్నాడు అని చెప్పేసి అంటాడు. చెప్పిన తర్వాత కూడా రావణాసురులో ఎటువంటి కదలిక ఉండదు. ఆయన పక్కన లక్ష్మణుడు ఉన్నాడు, ఆయన కూడా వీరుడే అదని చెప్తుంటాడు. రావణాసురులో కదలిక లేదు. శూర్పణఖకు అర్థమవుతుంది వీడు నాకు జరిగిన అవమానాన్ని ప్రతీకారం తీర్చాలంటే వీడికి ఇట్లా వర్క్ కాదని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేస్తుంది శూర్పణఖ. నీకు విషయం తెలుసా, రాముడు పక్కన ఒక అందమైన స్త్రీ ఉంటుంది, గంధర్వులలో, కిన్నరులలో, దేవతలలో, రాక్షసుల్లో అంత అందమైన అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు. ఆ అమ్మాయి ఎవరి పక్కన ఉంటుందో వాళ్ళకి ఎప్పుడూ ఆనందమే ఉంటుంది. అయినా నాకు ఒక మాట, నేను ఒక విషయం చెప్తున్నా రావణ, ఆమె నీ పక్కన నీ బెడ్ మీద ఉండాల్సిన ఆమె అక్కడ ఎక్కడో ఒక మనిషి వెంబడి తిరుగుతుంది, ఆమె నీ దగ్గర ఉండాలి, చాలా అందంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు వాళ్ళలో మూమెంట్ స్టార్ట్ అవుతుంది రావణాసుడు. ఇప్పుడు చెప్తా, చెల్లె ముక్కు చెవులు కోసినోడు మన చెల్లెకి ఇవ్వడం జరిగితే మనం ఏం చేస్తాం ఫస్ట్? సో అట్లీస్ట్ రియాక్ట్ పరిగెత్తాం, ఇవన్నీ ఆలోచిస్తాం. ఆ చెల్లెచ్చి అరే నన్ను కొట్టినోని భార్య బాగుంటుంది అంటే అవునా భార్య బాగుంటుందని వెళ్తే అది నీ క్యారెక్టర్, అది కాదు, ఒక స్త్రీ కోసం ఎగ్జాక్ట్లీ. ఎక్కడ హిట్ చేయాలో శూర్పణఖకు తెలుసు. వీడు నేను ఎన్ని చెప్పినా, నా ముక్కు పోయినా, నా చెవులు, నేను చచ్చిపోయినా వీడు మాటినాడు, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలని మనలో ఉన్న కామాన్ని రేకొద్దు. అప్పుడు బయలుదేరుతాడు. అప్పుడు బయలుదేరేసి చెప్తాడు, ఇంత మీరు రావణాసుడు వీరుడు కదా, మారీచుడు ఒక మాట అంటాడు, నువ్వు ఇంత వీరునివి కదా, మరి వెళ్ళి వీనికి ధైర్యం లేదు. రావణాసుడికి రామునితో చేసే ధైర్యం ఎందుకు లేదంటే,
అంతకుముందు చెప్పాను కదా, శూర్పణఖ ముక్కు చెవులు కోసిన తర్వాత శూర్పణఖ అక్కడికి వెళ్తే డైరెక్ట్ రావణాసురుడి దగ్గరికి వెళ్ళదు. కర్రదూషణలు అని చెప్పేసి వాళ్ళు ఉంటారు బ్రదర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఏమైంది ఇట్లయిందంటే మొత్తం విషయం తెలుస్తుంది. మొత్తం 14,000 మంది సైన్యంతో కర్రదూషణలు వస్తారు ఎవరికి, రాముడి మీద యుద్ధం చేయడానికి. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు రాముడు ఒక్కడే, రాముడు ప్రతాపం చెప్తున్నా, పరాక్రమం చెప్తున్నా, కేవలం రాముడు ఒక్కడే. అప్పుడు చెప్తుంటే లక్ష్మణుడు అంటాడు, అన్న వస్తుంది, యుద్ధానికి వస్తుంది, నువ్వు వెళ్ళిపో అన్న, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి అంటే, అప్పుడు రాముడు గట్టిగా, లక్ష్మణ ఇంకొక మాట మాట్లాడకుండా నువ్వు సీతను తీసుకొని ఆ గుహలోకి వెళ్ళు, నా కోదండం చాలా రోజుల నుంచి ఎగిరెగిరి పడుతుంది, వీళ్ళను ఈ వెధవలను నేను ట్రీట్ చేస్తాను, వీళ్ళని ఏం చేయాలో నాకు తెలుసు, నాకు తెలుసు నీ యొక్క గొప్పతనం నాకు తెలుసు, కానీ మాట్లాడకు, ఈరోజు మొత్తం రాక్షసుడు అనేటోడు ఇక్కడ ఉండొద్దు, మిగలొద్దు, నేను చూసుకుంటా అని చెప్పేసి సీతమ్మను లక్ష్మణుని లోపలికి పంపిస్తారు. పంపించి రాముడు యుద్ధం స్టార్ట్ చేస్తాడు. కేవలం ఒక ముహూర్త కాలం అంటారు, 72 నిమిషాల, 1:12 నిమిషాలలో రాముడు 14,000 మంది రాక్షసుల్ని, కర్రదూషణాలు ఇద్దరిని, 14,002 మందిని క్లీన్ చేశారు 72 నిమిషాలలో. ఆ 14,000 మంది మామూలు వ్యక్తులు కాదు. రాముడు ఎట్లా యుద్ధం చేస్తుండంట అంటే, రాముడు వలయాకారంగా యుద్ధం చేస్తున్నట్ట. ఎట్లా అంటే మనకు బాహుబలి సినిమా చూసి ఉంటారు కదా, బాహుబలిలో ఒకటేసారి 3 బాణాలు పెట్టి వదిలేస్తుంటాడు కదా రాముడు, సారీ వాట్ ఎవర్ హూ ఇస్. సో అట్లా వలయాకారం దిప్పుతూ రాముడు బాణాలు వేస్తుంటే రాముడు కనబడతలేడంట, కేవలం బాణాలు మాత్రమే కనబడుతున్నాయంట. చుట్టూ ఎంత ఆహాకారం అయిందంటే మొత్తం అక్కడ ఉన్న నీళ్ళంతా బురదైపోయిందంట. దీనివల్ల రక్తం, రాక్షసుల యొక్క రక్తంతో బురదైపోయిందంట. బాణాలు మాత్రమే కనబడుతున్నాయి, రాముడు కనబడతలేడు. ఆ విధంగా యుద్ధం చేసిండు. ఎటువైపు చూస్తే మనకు ఏదన్నా సినిమా హీరో రిలీజ్ అయితే వాడు ఎంట్రీ అయినప్పుడు ఇలా ఎగురుతుంటాయి కదా, ఏంటి ఆ పేపర్లు వేస్తుంటారు కదా, ఆ పేపర్ లెక్క ఎగురుతున్నాయంట, ఒకటి కాలు, ఒకటి చేతు, ఒకటి తల, అట్లా ఎగిరిపోతున్నాయంట ఒక్కొక్కటి. ఈ యుద్ధాన్ని చూసి పైనుంచి దేవతలు అబ్బా ఎన్ని రోజుల తర్వాత ఇంత అద్భుతమైన యుద్ధం చేస్తున్నారంట. ఇంత సీన్ చూస్తున్నటువంటి లక్ష్మణునికి మెల్ల గుటకలు మింగుతున్నాడు అప్పుడు. మా అన్న మామూలుడు కాదురా బాబోయ్, ఎందుకంటే అప్పటి వరకు ఈవెన్ లక్ష్మణుడు కూడా రాముడి యొక్క యుద్ధాన్ని చూడలేదు. దీని తర్వాత కూడా మంచిగా చెప్తారు, అద్భుతమైన చెప్తారు. వాల్మీకి అంత అలసిపోయి ఇట్లా నిలబడితే మొత్తం రక్తంతో నిలబడిపోయినట్టు రాముడు. నిలబడ్డప్పుడు సీతమ్మ ఇంక ఏం ఆలోచించకుండా, ఎవరు చూస్తున్నారు ఏం లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా పట్టుకుందంట రాముని. ఇంత గొప్ప వీరుడా నా రాముడు అని చెప్పేసి అద్భుతంగా. సో ఇది పరాక్రమం రాముడిది తెలుసు. ఈ విషయం కూడా చెప్తుంది శూర్పణఖ ఎవరికి, రావణాసునికి 14,000 మందిని 72 నిమిషాలు చంపేసిండ్రా అండి. వాడికి కూడా అర్థమవుతుంది ఇది మామూలు రామునితో డీల్ చేయడం అంత ఈజీ కాదని చెప్పేసి. సో అంతున్నోడు నిజంగా వీరుడైతే పోరాడి తీసుకపో సీతను, ఏమంటారు అట్లా మారచుని పంపించేసి లక్ష్మణునితో పోరాడే సీన్ లేదు వీనికి, లక్ష్మణునితో పోరాడే సీన్ కూడా లేదు కదా రావణాసుడికి. అంతే, మారచుడు ఏమరుస్తాడు, హా లక్ష్మణ అని రాముని యొక్క నీకు అసలు ఇదేం మగతనం. ఎవ్వరు లేనప్పుడు ఒక స్త్రీని వెతకపోవడం నీ మొగతనం, వాడు నా ఐడియల్ అని చెప్పేసి తిరిగే బ్యాచ్ ఉంటుంది కదా రావణాసుడు నా ఐడియల్ అని తిరిగే బ్యాచ్ ఉంటుంది కదా. ఇజ్ ఇట్ షేమ్ కదా ఒక ఆడామెను అంత హీనంగా ఎవరు లేనప్పుడు నీ మొగతనం ఏంది ఒకసారి ఆలోచించుకోవాలి. అర్థమైంది, ఇవన్నీ విషయాలు ఆలోచించుకోవాలి. సో కాబట్టి రావణాసుడు గొప్ప అంత సీన్ లేదు. సో ఇప్పుడు సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళినప్పుడు రాముడు ఈ సర్చింగ్ ప్రాసెస్లో వాలిని కలుస్తారు కదా. సో రాముడు దేవుడు అంటారు కదా. సో రాముడు దేవుడు అయినప్పుడు వాళ్ళని చెట్టు చాటు నుంచి చంపాల్సిన అవసరం ఏముంది? సో మీరు చెప్పినట్టుగా రాముడు పరాక్రమ అది ఇది అన్నారు కదా. సో చెట్టు చాటు నుంచి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? నైస్, కరెక్ట్. పాపం కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని వేల మంది పండితులు దీనికి ఆన్సర్ చెప్తారు, అయినా మన వాళ్ళకు దాహం తీరతలేదు. ఓకే, నేను కూడా ఇప్పుడు దాహం తీరుస్తానో లేదో తెలియదు కానీ సో విషయం చెప్తా. వాలిని చెట్టు చాటు నుంచి చంపిండు అని చెప్పేసి అంటారు కదా. ఓకే, మళ్ళీ మీకు క్వశ్చన్ అడుగుతున్నా, ఎవరైతే ఈ క్వశ్చన్ అడుగుతుంటారో వాలికి రాముడికి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ చదివినావా? చదవం. నేను చదవా. ఎందుకు చంపిండు చెట్టు చాటు నుంచి? ఎందుకు ఫస్ట్ వాళ్ళకి మనకు తెలిసి అంతా ఆ స్టోరీ అంతా నేను చెప్పదలుచుకోలేదు. ఓకే, సో వాళ్ళని చెట్టు చాటు నుంచి కొట్టిండు. సో వాళ్ళు ఆల్మోస్ట్ ఆన్ డెత్ బెడ్, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు రాముడు వచ్చి వాళ్ళ ముందర నిలబడతాడు. సేమ్ క్వశ్చన్ అడుగుతాడు, నువ్వేం మొగోనివి, నన్ను చెట్టు చాటు నుంచి కొట్టినావు, ఇదేనా నీ మొగతనం అని అడుగుతాడు. అంటే మన అందరికి అర్థం కావడానికి ఇట్లా మాట్లాడుతున్నాను.
అయినా నాకు తెలిసిన విషయం ఏంటంటే, నువ్వు సీతమ్మ గురించి వచ్చిన సీత రావణాసురుడు ఎత్తుకపోయిండు కదా, నీకు తెలుసా నా బలం ఏందో? నేను రావణాసురుని కానీ ఇట్లా ఇట్లా మన 10 తలని ఇట్లా బిసికేస్తా, అంత వాడు నన్ను చూస్తే భయపడతాడు. నువ్వు కనుక నా దగ్గరకు వచ్చి ఉంటే నేనే హ్యాపీగా వెళ్ళేసి ఏమంటారు సీతను తీసుకొచ్చి ఇచ్చేటోని, కానీ నువ్వు చెట్టు చాటు నుంచి చంపినావు, నీ ఏం ధర్మం అంటే అప్పుడు రాముడు స్టార్ట్ చేస్తాడు, బ్యూటిఫుల్ ఆన్సర్ ఇస్తుంటాడు. చలో భయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నోటి నుంచి ధర్మం అనే మాట మాట్లాడకు, చాలా అసహ్యంగా ఉంది. నువ్వు ధర్మం అని మాట్లాడడం అసహ్యంగా ఉంది. ఎగ్జాక్ట్లీ నువ్వు ఎవరితోటి ఉంటున్నావు, ఇప్పుడు ఎవరితోటి బతుకుతున్నావు? వాలి సుగ్రీవుడు సొంత తమ్ముడిని, నువ్వు నీ సొంత తమ్ముడిని తరిమేసినావు. తరిమేయడం కాకుండా సుగ్రీవుడి యొక్క భార్యను లాక్కుంటావు నువ్వు. సుగ్రీవుడి భార్యను లాక్కుంటాడు రుమ. సుగ్రీవుడి భార్యను లాక్కొని సుగ్రీవుడి భార్యను అనుభవిస్తున్నావు. నువ్వు ధర్మం గురించి మాట్లాడేది? సొంత తమ్ముడిని అక్కన తీర్చుకోకుండా తరిమేసినావు. నువ్వు ఆ ధర్మం గురించి మాట్లాడేది? గుర్తుంచుకో, మన శాస్త్రం ఏం చెప్తారంటే, ముగ్గురు ఉంటారు, ముగ్గురిని చాలా పూజనీయులు ఎప్పుడైనా. ఒకరు గురువు, రెండోది తండ్రి, మూడోది అన్న. సో గురువు నీకు తండ్రి స్థానంలో ఉంటాడు. గురువు కూడా నీకు తండ్రి స్థానంలో ఉండి నీకు అన్ని విషయాలు చెప్తాడు. మూడోది అన్న కూడా తండ్రి స్థానంలో ఉండి తమ్ముడిని గైడ్ చేయాలి. కానీ నువ్వేం చేసినావు? సొంత తమ్ముడి భార్య ఏమవుతుంది? కోడలు. తమ్ముడి భార్య అంటే నువ్వు తండ్రి స్థానంలో ఉంటే ఆమె కోడలు అవుతుంది. కోడలు అంటే కూతురు. అలాంటి కూతురు వరుస ఉన్న ఆమెతోటి నువ్వు సహజీవనంగా చేస్తున్నావు. నువ్వు ఆ ధర్మం గురించి మాట్లాడేది? అయినా సరే నీ దాహం తీరుస్తా నేను, నువ్వు ధర్మం గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు కదా. నువ్వు తండ్రి స్థానంలో ఉండి నువ్వు సుగ్రీవుని ఎప్పుడు చూసుకోలేదు. రెండో విషయము, ఈ మొత్తం భూమండలము ఇక్ష్వాకు వంశంలో కిందకి వస్తుంది. ఈ భూమండలం మొత్తానికి రాజు ఇప్పుడు భరతుడు. సో భరతుడు ఒకసారి మీకు తెలుసు అనుకోండి, భరతుడు పాదుకలు తీసుకుపోవడానికి వస్తాడు. భరతుడు పాదుకలు తీసుకుని వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ జరుగుతుంది. రా అంటే నేను రాను అని చెప్పి చెప్తాడు. అప్పుడు భరతుడు ఒక మాట అంటాడు. భరతుడికి రాముడికి మధ్యలో ఒక ప్యాక్ట్ జరుగుతుంది. ఏంటంటే చెప్తాడు, భరతుడు ఎంతైనా వినాడు. వెళ్ళు అంటే నువ్వు కంపల్సరీ అంటే, భరత నువ్వు వెళ్ళు, నువ్వు అయోధ్య నగరాన్ని పరిపాలించు, నగరాలన్నింటినీ నువ్వు పరిపాలించు. నేను వనవాసం చేస్తున్నా కాబట్టి వనాలను నేను పరిపాలిస్తాను, ఓకేనా? నీ పేరు మీదుగా నేను పరిపాలిస్తుంటా. కాబట్టి ఇప్పుడు నువ్వు నిలబడ్డ ప్లేసు నా రాజ్యంలోకి వస్తుంది. రాజు ఖచ్చితంగా దండన చేయాలి. ఎవడైనా తప్పు చేస్తే రాజు ఖచ్చితంగా దండన చేయాలి. ఈ మొత్తం భూమండలమే ఇక్ష్వాకు వంశం కిందకి వస్తుంది. నువ్వు కూడా నా కిందకి వస్తావు, ఓకేనా? సో రాజు దండన చేయలేదనుకో, నీ ముందు తప్పు జరిగింది, రాజు దండన చేయలేదనుకో, 2 తప్పుదాలు జరుగుతాయి. ఒకటి, నువ్వు చేసిన తప్పిదం నా మీదకి కూడా వస్తుంది. గుర్తుంచుకోండి, అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. ఈరోజు మనం అన్వయించుకోవాల్సింది, ఏ రాజు కనుక శిక్ష చేయలేదనుకో తప్పు చేసిన వాడికి, వాడు చేసిన పాపం కూడా ఈయనకి వస్తుంది. సో ఇద్దరు నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇంకొక విషయం చెప్తా, ఎప్పుడైతే రాజు దండన చేస్తాడో అప్పుడు నీవున్న పాపాలన్నీ గడిగివేయబడతాయి. నేను కూడా స్వర్గానికి వెళ్తాను, నువ్వు కూడా స్వర్గానికి వెళ్తావు. కాబట్టి ఈరోజు నేను నీకు చెట్టు చాటు నుంచి కొట్టానని చెప్పేసి అంటున్నావు కదా, దీనివల్ల నువ్వు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా నేను న్యూట్రలైజ్ చేసిన, కాబట్టి నువ్వు నాకు రుణపడి ఉంటావు ఎప్పుడు అని చెప్పేసి చెప్తుంటాడు. ఇంత విషయాలు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడిన తర్వాత ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే నా కళ్ళు తెరుచుకున్నాయి. చాలా రాముడు మాట్లాడినంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా రాముడు మాట్లాడిన తర్వాత ఈ విన్న తర్వాత రియలైజ్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే ఓకే జస్టిఫై అవుతాడు. ఓకే, ఆయన చెప్పిన మాటలకు జస్టిఫై అవుతాడు. మరి ఇప్పుడు ఉన్న బ్యాచ్ జస్టిఫై అవుతో లేదో లేదు కానీ, సో వాళ్ళని మాత్రం చాలా ఓకే అని చెప్పేసి అంటాడు. అప్పుడేమని చెప్తాడు, నా కొడుకు అంగదుడు ఉన్నాడు, దయచేసి నీ రక్షణలో పెరగాలని నేను కోరుకుంటున్నా అని చెప్పి చెప్తాడు. ఓకే, పక్కన తమ్ముడున్నా సరే రాముడి చేతిలో పెట్టి పోతాడు అంగదుని. అంటే ఎంత కాన్ఫిడెంట్, ఎందుకు తెలుసా? రాముడికి తెలుసు అధర్మం వైపు ఉండడని. అందుకని మధ్యలో చెప్తుంటాడు, భయ్ నాకు ఒక మాట అంటాడు రాముడు, నాకు స్నేహితుడు ఏమంటారు వాడికి ఎంత బలం ఉందా లేదా అని నేను చూడ, వాడు ధర్మం వైపు ఉండాలి లేదా నాకు తెలుసు. నేను నీ దగ్గరికి వస్తే నాకు పని ఈజీ అవుతుంది. నువ్వేం చేస్తావు, నువ్వు వాళ్ళని రావణాసుని కొట్టి తీసుకొచ్చేసే శక్తి నీకు ఉంది, కానీ నువ్వు అధర్మం వైపు ఉన్నావు. నువ్వు శక్తివంతుడైనా సరే అధర్మం వైపు ఉన్నతో ఉండా, బలహీనుడైనా సరే ధర్మం వైపు ఉన్నతో ఉంటా నేను అని చెప్పేసి చెప్తుంటాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రామ్. సో ఇప్పుడు రాముడు దేవుడు అంటారు కదా, సో దేవుడు అయినప్పుడు తను ఒక్కడే వెళ్ళి రావణాసుడు చంపి సీతను తీసుకురావచ్చు కదా, ఇంతమంది ఎందుకు హెల్ప్ తీసుకున్నాడు? ఇది యాక్షన్ కట్ లాంటి సినిమా కాదు. మనకు ఏమనిపిస్తుంది అంటే అన్నీ ఇట్లా ఇట్లా జరిగిపోవాలి. దేవుడు మనకు డెఫినేషన్ కూడా తెలియదు, దేవుడు డెఫినేషన్. మనకు దేవుడు డెఫినేషన్ మళ్ళీ సినిమానే, సుప్పనంగానే ఇట్లా రావాలి, సుప్పనంగా ఏదో రావాలని చెప్పేసి అంటుంటాం, అట్లా చూపిస్తుంటాం కదా. సో దేవుడు డెఫినేషన్ కాదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం గుర్తుంచుకోవాలి, రామ నెవర్ క్లెయిమ్ దట్ ఐఎమ్ ఏ గాడ్. అంటే రాముడి అవతారం అంటారు కదా. నువ్వంటున్నావు. ఆహా. ఇప్పుడు నాకు విషయం గుర్తుంచుకోండి, నేను అక్కడ రోడ్డు మీద పడిపోయినా, నువ్వు వచ్చేసి నా నా తలను నీ ఒళ్ళోకి తీసుకొని దాహంతో ఉన్న నాకు కొంచెం చేసి నన్ను ఫస్ట్ ఎయిడ్ చేసినావు అనుకోండి. సో యువర్ మై గాడ్. అబ్బా దేవుని లెక్క వచ్చిన బిడ్డ, ఒక ముసలాం దేవుని లెక్క వచ్చిన బిడ్డ అంటే నువ్వు అవతారం తీసుకున్నట్ట. సో రాముల్లో ఉన్న గుణాల వల్ల నువ్వు దేవుని చేసినావు. ఓకే సార్, రామ నెవర్ క్లెయిమ్ దట్ ఐఎమ్ ఏ గాడ్. ఆయన కలిసిపోయిండు, ఆయన ఏడ్చిండు, ఆయన నవ్విండు, ఆయన బాధపడ్డాడు, అన్ని రకాల ఎమోషన్స్ రామునిలో ఉన్నాయి. నేనే దేవుని. అంతేందుకు మీకు విషయం చెప్తాను. ఓకే, ఇది ఒక చిన్నగా మీకు ఆన్సర్ చెప్తాను. మీకు తెలుసు రామరావణ యుద్ధం జరుగుతుంటుంది కదా. రామరావణ యుద్ధం జరిగినప్పుడు ఇంద్రజిత్తు వీళ్ళు చాలా డిస్టర్బెన్స్ క్లియర్ చేస్తారని చెప్పేసి చివరిగా ఒక మాట అని చెప్పేసి నాగాస్త్రం వేస్తారు. ఎవరి మీద? లక్ష్మణుడి మీద. మొత్తం వీళ్ళు రామలక్ష్మణులు ఇద్దరి మీద వేసినప్పుడు ఆ నాగాస్త్ర బంధనంలో రామలక్ష్మణులు ఇద్దరు చిక్కుంటారు. మొత్తం నాగాస్త్ర బంధనంలో ఉంటారు, ఊపిరి కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది, రక్తం మడుగులో ఉంటారు. ఇంద్రజిత్తు చూస్తాడు, వీళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోవచ్చు, మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఆల్మోస్ట్ దే ఆర్ ఎట్ ద వర్జ్ ఆఫ్ డెత్. అప్పుడు ఒక పెద్ద సౌండ్ తోటి ఆ యుద్ధ రంగంలోకి గరుడు వస్తాడు, వచ్చి అక్కడ నిలబడతాడు. అక్కడ నిలబడగానే మీకు తెలుసు పాముకు గద్దకు ఉన్న వైరం తెలుసు కదా. సో ఒక్కసారి గరుడు నిలబడగానే ఆ నాగాస్త్రం బంధం తెగిపోతుంది. తెగిపోయి మళ్ళీ వాళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి శక్తి తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ నిజంగా రాముడు దేవుడు విష్ణు అవతారము అని రాముడికి తెలిసి ఉంటే, అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమడతాడంటే ఎవరు నాయన నువ్వు అని అడుగుతాడు. గరుడుని అడుగుతాడు ఎవరు నాయన. తన వాహనాన్ని గుర్తుపెట్టుకోలేడా? గుర్తుపెట్టలేవా? నువ్వు ఎవరు నాయన అని అడుగుతాడు. అంటే రామ ఇప్పుడు ఇవన్నీ అడిగే సమయం లేదు, చెప్పే సమయం కూడా లేదు, నువ్వు యుద్ధం చేయను ఆయన, నేను తర్వాత అన్ని విషయాలు నీకు తెలుస్తుండొచ్చు అని గరుడు ఏం ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోతాడు. అదే రామరావణ యుద్ధంలో రాముడు రావణాసుడు ఆల్ అడ్వాంటేజ్. ఎందుకు? యుద్ధం ఎక్కడ జరుగుతుంది? లంకలో జరుగుతుంది. సో టెరిటరీ ఎవరిది? రావణాసుడు. సో అన్ని ఫెసిలిటీస్ రావణుకున్నాయి. మంచి రథం ఉంది, అద్భుతమైన యుద్ధం చేస్తుంటాడు. రాముడు కేవలం నేల మీద ఉండి యుద్ధం చేస్తుంటాడు. అలా చేసి అలసిపోతే ఎగ్జాక్ట్లీ రాముడు అలసిపోయి అలా ఉన్నప్పుడు అగస్త్యుడు వస్తాడు. అగస్త్యుడు వచ్చేసి అప్పుడు నాయన నువ్వు బాగా అలసిపోయినా అని చెప్పేసి మనకు తెలుసు ఆదిత్య హృదయం అని మనం చదువుకుంటాం. మనం ఆ ఆదిత్య హృదయాన్ని మనకు ఎవరికి? రాముడికి చెప్పేసి ఆయన మళ్ళీ శక్తివంతం చేసేసి బయలుదేరుతాడు. దేవుడైతే అలసిపోతాడా? అంటే ఇప్పుడున్న డెఫినేషన్ ప్రకారం అలసిపోతాడు, ఏడుస్తాడు, నవ్వుతాడు, డూ ఎవ్రీథింగ్. సో ఈజ్ నాట్ ఏమంటారు ఈజ్ నాట్ ఏ గాడ్ అని నేను చెప్పాను. సో మీరు అనుకునే గాడ్ కాదు. సో ఈ ఏమంటారు ఇంపార్సనేషన్ ఆఫ్ ఏమంటారు ధర్మ. నువ్వు ఇట్లా బతుకురా అని చెప్తుండు, అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు దేవుడు ఇది అని చెప్పేసి నేర్చుకోవాలి, రాముడి నుంచి నేర్చుకో. సో ఈ క్వశ్చన్ అడగచ్చో తెలియదు నాకు, చోట చదివాను. సో రాముడు నిజంగా మాంసాన్ని తినారంటారు కదా, అది నిజమా కాదా? మండి బిర్యానీలోకి వెళ్ళి ఉండొచ్చు రాముడు ఎక్కడన్నా అడవిలో. జోక్స్ అపార్ట్. అదే ఇవన్నీ విషయాలు ఈ మధ్యలో ఏమైనా సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది చెప్తాను. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనందరికీ తిరుపతి లడ్డు ఇష్టం కదా. సో తిరుపతి లడ్డు మీరు తీసుకొచ్చిన అనుకోండి, మీరు బ్యాచులర్ రూమ్లో ఉందనుకోండి, తిరుపతి లడ్డు తీసుకొని, తిరుపతి లడ్డు యొక్క అరోమాతో ఎవరికైనా సరే టెంప్ట్ చేస్తుంటుంది, ఏమంటే తినాలి, ఎప్పుడు తినాలని అనిపిస్తుంటుంది. సో వాడు కూడా ఉన్నాడు అనుకోండి, వాడు వచ్చేసి తిరుపతి లడ్డు తిందాం అనుకున్నాడు అనుకో, మీరు ఆ పొజిషన్లో ఉండి అరే స్నానం చేసి తినాలరా, స్నానం చేయకుండా తింటావారా దేవుని ప్రసాదం అంటే వాడు ఒక పెద్ద డైలాగ్ వేస్తాడు. ఈ మధ్య ఫ్యాషన్, మనస్సు మంచిగా ఉండాలి మామ, శరీరం ఏముంది అంటాడు. మరి వాడే ఆ వ్యక్తే వాళ్ళ అక్క రిసెప్షన్ అవుతుంది అనుకో, వాళ్ళ చుట్టాల రిసెప్షన్ అవుతుంది అనుకో, కేవలం షార్ట్ మీద బనీన్ మీద వెళ్తాడా వాడు? లేదు. నా మనస్సు మంచిది చూడండి అని బనీన్ ఇప్పి చూపిస్తాడా? వాడి మీద మంచిగా గంట సేపు రెడీ అయిపోయి ట్రిమ్ చేయించుకొని షేప్ చేయించుకొని పోతుంటారు. అప్పుడు గుర్తుకు రాదా మనస్సు మంచిగా ఉందనే విషయం? లడ్డు తినడానికి ఒక ఏమంటారు, లడ్డు తినాలి కాబట్టి ఎట్లా తినాలంటే ఓ మాట అనాలి, ఓ స్టేట్మెంట్, ఓ ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చేసేయాలి, మనస్సు మంచిగా ఉండాలి రాని. సో ఇప్పుడు అందరూ రాముడు మాంసం తిన్నాడా లేదా అనే విషయాన్ని పక్కన తిన్నాడు, ఓకే ఐ క్లెయిమ్ తిన్నాను అనుకుందాం. సో రాముడి ఆహారపు అలవాట్లు కాదు కదా మనం నేర్చుకోవాల్సింది, తత్వం. అంటే ఇది మరీ బోరింగ్గా అనిపిస్తుంది, తత్వం అంటుండని. అదే కదా ఇప్పుడు వాల్మీకి ఎందుకు రాసిండు, వాల్మీకి రామాయణం ఎందుకు రాసింటాడు? అరే
ఒక దేవుడే స్వయాన్ని వచ్చేసి ఇట్లా బతికి చూపెట్టింటారు, మీరు అట్లా బతకండి అని చెప్పేసి రాసిండు. అంతే తప్ప మాంసం తిన్నాడా, చెప్పులు వేసుకున్నాడా, ఇవన్నీ విషయాల గురించి కాదు. సో రాముడు మాంసం తిన్నా తప్పులేదు, క్షత్రియ, ఈ బిలాంగ్స్ టు క్షత్రియ. ఆ సమయంలో అందుకని మాకు ఒక మాట చెప్తారు, యుగానుకుల ధర్మ ధర్మానుకుల జీవనం అని ఒక హిందీలో ఒక సామెత. యుగానుకుల ధర్మం అంటే యుగాన్ని బట్టి ధర్మం ఉంటుంది, ధర్మానుకుల జీవనం ఆ ధర్మాన్ని బట్టి నీ జీవనం ఉండాలి. సో చాలా విషయాలు ఆ యుగంలో ఉన్న విషయాలు ఇప్పుడు వ్యాలిడ్ కావు, ఇప్పుడున్న విషయాలు ఆ యుగంకి వ్యాలిడ్ కావు. సో రాముడు మాంసం తిన్నాడు అంటే తినుండొచ్చు, ఈజ్ అ క్షత్రియ, ఈ నీడ్ దట్, తినుంటాడు. అదొక్కటే, నేను రాముడు మాంసం తిన్నాడు కాబట్టి నేను తింటా, కానీ నా భార్యను కొడతా. రాముడు మాంసం తిన్నాడు కాబట్టి నేను తింటా, నా ఒక గజం భూమి గురించి నా తమ్ముడితో కొట్లాడతా. రాముడు మాంసం తిన్నాడు కాబట్టి నేను తింటా, ఓకే, ఫ్రెండ్స్కి ఇజ్జత్ ఇయ్య. ఇదా నేర్చుకోవాల్సింది. మరి రాముడు మాంసం తిన్నాడు అని చెప్పేసి తింటున్నావు, మరి రాముడు లెక్క భార్యను ఎందుకు చూసుకోవు, రాముడు లెక్క స్నేహితుని ఎందుకు చూసుకోవు, అసలు ఇవన్నీ కాదు, రాముడు లెక్క తమ్ముడిని ఎందుకు చూసుకోవు. గజం భూమి గురించి తులం బంగారం నుంచి కొట్లాడుతారు మీరు. మనం ఇంకా మాట్లాడి రాముడు మాంసం తినడా అని చెప్పేసి డిబేట్స్. సో ఇప్పుడు మనకి ల్యాండ్ అంటే ఇప్పుడు ల్యాండ్ ఆఫ్ రామ అంటే అయోధ్య అని ఉంటారు. సో ఇంతకుముందు అక్కడ టెంపుల్ ఉంది కదా, దానికి రిప్లేస్మెంట్ తర్వాత మసీద్ వచ్చింది, దాన్ని మళ్ళీ ఇప్పుడు పగలగొట్టేసి టెంపుల్ కట్టారు కదా. సో నిజంగా ఇంతకుముందు టెంపుల్ అక్కడ ఉన్నది అది మళ్ళీ అక్కడ తవ్వకాలు జరిపింది. ఇవన్నీ పక్కన పెట్టిన స్వయాన ఆ బాబర్ అనేవాడే రాసుకున్నాడు. ఓకే, ఐకనోక్లాస్ట్ అంటారు దాన్ని, అంటే విగ్రహ ద్వేషి అంటారు. విగ్రహాలు ధ్వంసం చేయడం అనేది అలవాటు అనేది, ఓకేనా. సో వాడే స్వయాన్ని చెప్పుకున్నాడు, నేను ఇక్కడ ఈ మందిరాన్ని గురించేనా. అట్లా చాలా రికార్డ్స్ వాళ్ళే మొఘల్సే చాలామంది, మేము దీన్ని ధ్వంసం చేసాం, దాన్ని ధ్వంసం చేసాం. అంతేందుకు, మీరు తమిళనాడు కానీ కొన్ని ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఒంటిమిట్ట దేవాలయం ఉంటుంది కదా, ఒంటిమిట్ట దేవాలయం వెళ్ళినప్పుడు మనం మామూలుగా అన్నీ వేరే ప్రసాదం ఎక్కడ పెడతారని చూస్తాం తప్ప మిగతా విషయాలు చూడం కదా. సో ఆ దేవాలయం చూసినప్పుడు మీరు చూడండి, ఒంటిమిట్ట దేవాలయం మీద చాలా విగ్రహాలకి ఒకటికి ముక్కు ఉండదు, ఒకటికి చేతి ఉండదు. ఇవన్నీ ఎవరు చేసి ఉంటారు? ఇట్లా ఎవరైతే దాడికి వచ్చి ఉంటారు కదా వాళ్ళే. సో నేను ఇక్కడికి వచ్చి నేను గెలిచినా అని చెప్పేసి చూపెట్టడానికి ఇటువంటి పనులు చేసి ఉంటారు. అట్లా స్వయాన బాబర్ చెప్పుకున్నాడు, నేను ఇక్కడ ఉన్నటువంటి ధ్వంసం చేసినా అని చెప్పేసి. తర్వాత ఏఎస్ఐ కూడా తవ్వకాలు చేసినప్పుడు చాలా విషయాలు దొరికాయి అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో దీనిలో కాంట్రవర్సీ ఏముంది? ఇంకా కాంట్రవర్సీ, నథింగ్ కాంట్రవర్సీ. సో ఒక అక్రమ కట్టడం ఉంది, దాన్ని తొలగించేశారు, మళ్ళీ భవ్యమైనటువంటి రామ మందిరం వచ్చింది. సో ఇట్స్ ఏ ప్రైడ్ ఫర్ ఎవ్రీ హిందూ. సో దానిలో నో కాంట్రవర్సీ. ఇప్పుడు రామ మందిరం అయితే వచ్చింది. సో ఇలాగే ఇంకొన్ని ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఉంది, తాజ్మహల్ కింద ఆల్రెడీ శివాలయం ఉందని సంథింగ్ టెంపుల్ ఉంది అంటారు. సో వాటికి ఎందుకు న్యాయం జరగట్లేదు అంటారు? శక్తి వచ్చినప్పుడు జరుగుతుంది, వాటి టైం వచ్చినప్పుడు జరుగుతుండొచ్చు. సమాజంలో నాది అనే క్లెయిమ్ చేసుకున్నప్పుడు అన్నీ జరుగుతుంటాయి. సో ఇంకా అంత శక్తి మన సమాజానికి రాకుండా అంతే. అవన్నీ ఈ తాజ్మహల్ తేజోమహల్ పక్కన విషయం చెప్పండి. కాశీకి వెళ్ళారు ఎప్పుడన్నా? బస్ కాశీలో మనము పూజిస్తున్నటువంటి ఏదైతే శివుడు ఉందో అది ఒరిజినల్ ప్లేస్ కాదు, దాని పక్కనే ఉంటాడు. నంది ఎటువైపు చూస్తారో చెప్పండి? కాశీలో శివుడు ఇటు ఉంటాడు, నంది ఇటు చూస్తుంటుంది. ఆపోజిట్. మామూలుగా ఏ దేవాలయంలో నంది ఎటువైపు చూస్తుంటాడు? శివుడు వైపు. మరి శివుడు ఎక్కడున్నాడు? ఎగ్జాక్ట్లీ అక్కడ ఒక గుంబజ్ ఉంటుంది, ఆ మసీద్ వైపు చూస్తుంటాడు. ఎక్కడున్నాడు శివుడు? దాన్ని కూల్చి కట్టాడు. అవంతా ఎందుకు మనం అందుకనే ఈ మధ్య ఇన్ని కాదు, కొన్ని లక్షల దేవాలయాలు పోయి ఉంటాయి. అందుకనే మనం డిమాండ్ చేసేది మాత్రం మూడే. ప్రస్తుతానికి మనం 3 ఇవ్వండి అని చెప్పి. దరిద్రం ఏంటంటే ఈ దేశంలో ఉండి మనం ఆడుకోవాల్సి వచ్చింది. కానీ 1 అయోధ్య, 2 కాశీ, 3 మధుర. స్వయాన శ్రీకృష్ణ జన్మస్థానం ఏదైతే పుట్టిండో అలా మీరు అక్కడ జన్మస్థానం నుంచి ఇట్లా పైకి చూసేసరికి మీకు మంచి గోపురం కనబడదు, పెద్ద గుంబజ్ కనబడుతుంది. సో దాన్ని కూడా ఆక్రమణ జరిగేసింది. తాజ్మహల్, తేజోమహల్, శివాలయాలు అన్నీ పక్కన పెట్టేద్దాం. అట్లీస్ట్ కెన్ వి క్లెయిమ్ కాశీ, కాంట్ వి క్లెయిమ్ మధుర? వాటిని క్లెయిమ్ చేసుకుందాం ఫస్ట్. సో రాముడు రావణాసుతో యుద్ధం గెలిచిన తర్వాత మళ్ళీ తన రాజ్యానికి వచ్చినప్పుడు సీతాదేవిని అగ్నిప్రవేశం చేయించాడు. దీంట్లో ఎంతవరకు న్యాయం? సో మీరు చెప్పిన దాని ప్రకారం రావణుడి దగ్గర ఉంది, యుద్ధంలో గెలిచి తీసుకుని వచ్చాడు, కానీ ఇక్కడ అగ్నిప్రవేశం మళ్ళీ దేనికి? మంచి క్వశ్చన్ అడిగారు. సీతమ్మ అగ్నిప్రవేశం అనేది ఎపిసోడ్ ఉంటుంది కదా, ఇది కూడా ఒక ఆయుధం. రాముడు ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్పేసి చెప్పడానికి. సో తెలుసు రాముడు మళ్ళీ సీతమ్మకు రాముడికి మధ్యలో కన్వర్జేషన్. ఇక్కడ సీతమ్మకు చెప్తాడు హనుమంతుడు, యుద్ధం అయిన తర్వాత రావణాసుడు చనిపోయిన తర్వాత సీతమ్మని తీసుకుని రా ఇక్కడికి అని చెప్పి చెప్తాడు. సీతమ్మని తీసుకుని వస్తారు. అప్పుడు సీతమ్మతో ఒక మాట అంటాడు, నేను దీనిలో నో హైడ్ ఏమన్నా సీత యాజ్ ఏ భర్తగా నేను నా
పౌరుషాన్ని ప్రకటించాలి కాబట్టి, నేను కాపాడాలి కాబట్టి, అది నా ధర్మం కాబట్టి నేను రావణాసురుడితో యుద్ధం చేశాను, చంపేశాను. సో ఇప్పటివరకు నా బాధ్యత తీరిపోయింది. సో ఇప్పుడు నీ ఇష్టం. ఇప్పుడు ఇక్కడ నిన్ను కాపాడడం వరకు మాత్రమే నా బాధ్యత. నువ్వు తెలుసు వేరే వాళ్ళ దగ్గర 1 ఇయర్ ఉన్నావు, అక్కడ ఉన్నావు, వాళ్ళ దగ్గర ఉన్నావు. సో ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను, ఇట్స్ నీ ఛాయిస్. నువ్వు ఎవరి దగ్గర ఉండాలనుకుంటే వాళ్ళ దగ్గర, ఎవరి సంరక్షణలో గుర్తుంచుకోండి ఈ మాట. నువ్వు ఎవరి సంరక్షణలో ఉండాలనుకుంటున్నావో వారి సంరక్షణలో ఉండొచ్చు. నువ్వు లక్ష్మణుడి సంరక్షణలో ఉండాలనుకుంటున్నావా, లేదంటే సుగ్రీవుడి సంరక్షణలో, హనుమంతుడు, విభీషణుడు, ఎవరి దగ్గర సంరక్షణలో ఉండాలనుకుంటున్నావు వాళ్ళ దగ్గర ఉండొచ్చు. కానీ నా బాధ్యత మాత్రం తీరిపోయింది అని చెప్పేసి చెప్తారు. నేను తీసుకొని వస్తే లోకులు చాలా ఘోరంగా మాట్లాడుతుండొచ్చు, అటువంటి అపవాదును నేను భరించలేను అని చెప్పేసి చెప్తుంటాడు. చెప్పిన తర్వాత సీత చాలా బాధపడుతుంది. ఎందుకంటే 1 సంవత్సరం పాటు టార్చర్ అనుభవించినటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువంటి మాటలు వినడం అనేది గుండె బద్దలైపోయినటువంటి విషయం. ఆ సమయంలో కూడా బాధపడుతూనే చాలా కంపోజ్డ్గా సీత మాట్లాడుతుంది. అర్థమైంది, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతుంది. నేను రావణాసురుని దగ్గర ఉన్న మాట నిజమే, కానీ నా పాతివ్రత్యం ఎప్పుడు కూడా శంకించాల్సిన అవసరం లేదు. కావాలంటే నేను దాన్ని ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి ఏం చెప్తుంది, అగ్ని ప్రవేశం. లక్ష్మణ చితిపేర్చు, ఈరోజు అగ్ని సర్వదేవతలు చూపెట్టాలి నా పాతివ్రత్యం గురించి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై, నాయన సీత చాలా పతివ్రత, ఆమె మీద ఎటువంటి దోషం లేదు, సంవత్సరం పాటు అక్కడ ఉండొచ్చు కాక, కానీ ఆమె మీద ఎటువంటి దోషం లేదని చెప్పిన తర్వాత ఈ మాటలు అన్నప్పుడు కూడా రాముడి కళ్ళల్లో చాలా బరువైన హృదయంతో మాట్లాడుతుంటాడు. అట్లా మాట్లాడతారు అనేటోళ్ళకు నేను ఇక్కడే చెప్తాను అనుకుంటున్నాను. ఇంత చేసిన తర్వాత కూడా అప్పుడు ఒక మాట అంటాడు రాముడు, లోకులు నీ గురించి చాలా చెడుగా మాట్లాడుతుండొచ్చు సీత, అందుకనే నువ్వు ఎవరి సంరక్షణలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అన్నప్పుడు, అట్లా మాట్లాడతారా తప్పు కదా అన్నప్పుడు, మాట్లాడారు కదా. సీత రాముడు అయోధ్య చేరిన తర్వాత పరిపాలిస్తున్నప్పుడు తన గూఢచారులు అడుగుతారు, ఏమనుకుంటారు రాజ్యంలో అంటే వాళ్ళు చెప్పారు గూఢచారులు చెప్పారు కదా, సీత గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు, అక్కడ ఉండొచ్చింది ఇక్కడ ఉండొచ్చింది అని చెప్పి అన్న. ఇటువంటి నోర్లను ఊపివేయడానికే కదా ఆ రోజు ఆమెను. అయినా సరే నోర్లు అయితే లేచినాయి కదా. సో అట్లా అగ్ని నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ మాట అంటాడు, తెలుసు సీత, నా మనసులో నాకు తెలుసు నువ్వు చాలా కానీ అదే చెప్తాడు, ఈ లోకానికి మాత్రం నీ యొక్క గొప్పతనం తెలియదు, నాకు తెలుసు నీ గొప్పతనం, కానీ ఈ లోకానికి తెలవాలి కాబట్టి అని చెప్తాడు. ఎందుకు చెప్తాడు ఇవన్నీ విషయాలు ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, రాముడు నెక్స్ట్ వెళ్ళి రాజు అవుతుంటాడు. రాజే పర్ఫెక్ట్ లేకుంటే కింద ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఎట్లుంటుంది, అంతే కదా. సో ఆ ఉద్దేశంతో మనం అగ్ని ప్రవేశం చేశాడు తప్ప సీత హ్యాడ్ నో ప్రాబ్లం. మళ్ళీ వీళ్ళకే ప్రాబ్లం, ఇక్కడున్న బ్యాచ్కే ప్రాబ్లం. సీత నెవర్ హ్యాడ్ ఎ ప్రాబ్లం విత్ ద డిసిషన్స్ ఆఫ్ ఎవరిది, రామ. అంతెందుకు ఇప్పుడు నేను కూడా దీనికి యాడ్ చేస్తాను. తర్వాత ఇంత జరిగిన తర్వాత సీత గురించి బ్యాడ్గా మాట్లాడిన తర్వాత రాముడు ఏం చేస్తాడు, ఆమెను మళ్ళీ అడవులలో వదిలేసి రమ్మని చెప్పేసి లక్ష్మణుడు, అంతే కదా. అప్పుడు కూడా ఏమంటారు, అట్లా వదిలేస్తారు, అబ్బా ఆడపిల్లని అట్లా వదిలేస్తారు, ఆడామెను అని అంటుంటారు కదా. సో లక్ష్మణుడు చెప్తాడు, అమ్మ ఇక్కడ వాల్మీకి ఉంటాడు, అక్కడ వెళ్ళేసి నువ్వు ఉండమ్మా, నేను వెళ్ళిపోతున్నాను, రాముడు యొక్క ఆజ్ఞ నేను మీరలేను అని చెప్తున్నప్పుడు, మీరు శ్రీరామరాజ్యం సినిమా ఇది ఇక్కడ కాదు యాక్చువల్గా, అగ్నిప్రవేశం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు, శ్రీరామరాజ్యం సినిమా చూసి ఉంటారు మీరు, అందులో కవి రాస్తాడు, ఈ అగ్నిప్రవేశం చేసేటప్పుడు ఈ సీన్లో రాపుతాడు ఏమంటారంటే, అసలు అగ్ని పరీక్ష ఎవరికి పెడుతున్నారు మీరు, రాముడు, అందులో ఒక సెంటెన్స్ ఉంటుంది, రాముడి ప్రాణానిక, జానకి దేహానిక, ఈ లోకపు నోటిక అని అంటాడు. ఎవరికి ఈ పరీక్ష, ఎందుకు ఈ పరీక్ష అని అడుగుతుంటాడు. సో అన్ని మాటలు మాట్లాడిన తర్వాత లోకం కూడా నోరు మూసుకొని కూర్చోలేదు. వదిలేసిన తర్వాత కూడా రాముడు అప్పుడు అంటది, సీత అంటది, నన్ను అడవిలో వదిలేస్తున్నావు, నాకు తెలుసు రాముడికి విపరీతమైన ప్రేమ నా మీద, కానీ రాముడు ఇప్పుడు నాకు భర్త ఒక్కటే కాదు, దేశానికి రాజు. సో తన రాజధర్మం నిర్వర్తించాలి కాబట్టి నన్ను ఇక్కడ వదిలేస్తున్న విషయం తెలుసు. నాయన రాముడికి చెప్పు, నా గురించి ఎక్కువ ఆలోచించకు, తన యొక్క మొత్తం ఏమంటారు ఎఫర్ట్స్ను రాజ్యం మీద పెట్టమని చెప్పు, పరిపాలన మీద పెట్టమను, పౌరులను తన కొడుకులు లెక్క బిడ్డలు లెక్క చూసుకోమని చెప్పు అని చెప్తుంది ఈ మాట. అంతే తప్ప అట్లా అనుమానిస్తాడు అని పిచ్చి మాటలు మాట్లాడు సీత. సో ఆల్రెడీ ఇక్కడ అగ్నిప్రవేశం చేసిన తర్వాత కూడా మళ్ళీ వనవాసం దేనికి, నోర్లు లేచినాయి కదా, నోర్లు లేచినాయి కదా. ఏ నోర్లు లేచినాయి, అక్కడున్న రాజ్యంలో ఉన్నటువంటి నోర్లు ఏమన్నాయి, సీత పతివ్రత ఏమన్నా, సంవత్సరం పాటు రావణాసుడి దగ్గర ఉంది, వాడు ఏం చేయడా
ఏమైనా ముట్టుకోలేదా అది ఇది అని చెప్పేసి మాట్లాడుంటారు కదా. హ్మ్. అందుకనే చూడండి అసలు సీతను వదిలేయడం రాముడికి మన సోక సగ భాగం కదా. వదిలేస్తున్నప్పుడు ఆయనకి ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది. మరి వదిలేయాలి, దేని గురించి వదిలేసిండు? న్యాయం. ధర్మం, రాజధర్మం కదా. రాజు నేను మొదట రాజును, తర్వాతనే భర్తను. కానీ ఇప్పుడున్న పొలిటీషియన్స్ ఇవన్నీ ఇది మాట్లాడరా, రికమెండేషన్స్, మా వాడు వస్తాడు పంపి లోపలికి, మా వాడు వస్తాడు అని చెప్పాను, ఫస్ట్ నేను తర్వాతనే మిగతా ప్రజలు అంటుంటారు. కానీ రాముడు ఏం చేసిండు, మొదట ప్రజలు తర్వాతే నా కుటుంబం అని చెప్పి చెప్పాడు కదా. సో అంత బ్యూటీని నువ్వు ఇష్టం ఉన్నట్టు వక్రీకరణ చేస్తే ఎట్లా? సో సీత నెవర్ హ్యాడ్ ఏ ప్రాబ్లమ్ విత్ ద డిసిషన్ ఆఫ్ రామ. అది గుర్తుంచుకోవాలి. సీత నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ డిసిషన్ ఆఫ్ రామ. సో ఇప్పుడు మనం ఇక్కడ రామాయణం తీసుకుంటే హనుమంతుడు అంటారు కదా. సో హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏముంటాయి? మంచి క్వశ్చన్ అడిగాను. హనుమంతుడు అనగానే మనం ఫస్ట్ గుర్తుకొచ్చేది ఇంత పెద్ద 6 ప్యాక్ బాడీ, అద్భుతం, ఇట్లా కొండలు తిరిగిపోయి బలం రావాలి అని అంటారు కదా. నిజంగా రామాయణంలో హనుమంతుడి బ్యూటీ, హనుమంతుడి నుంచి నేర్చుకోవాలంటే మనం ఫస్ట్ నువ్వు అనుకున్నాం హనుమంతుని తత్వం అంటున్నారు కదా. ఎవరైతే ఇట్లా ఉంటారో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హనుమంతుడి నుంచి మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలి. బలము శక్తుల గురించి కాదు హనుమంతుడి. మీకు ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తాను. మీకు తెలుసు, సుగ్రీవుడు ఋషిమిక పర్వతంపై ఉంటాడు. వాళ్ళు ఎక్కడ కొడతాడో, నన్ను ఎక్కడ చంపేస్తాడో అని చెప్పేసి అప్పటికే సీతమ్మని ఎత్తుకపోతారు. ఎవరు? రావణాసుడు ఎత్తుకపోతాడు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా సీతమ్మ గురించి చేస్తుంటారు. అలా పర్వతం పైన సుగ్రీవుడు కూర్చుంటాడు. ఎప్పుడు భయంతో బిక్కుమని బతుంటాడు సుగ్రీవుడు. చూసరికి ఇద్దరు దూరం నుంచి నడుచుకుంటూ వస్తుంటారు. సుగ్రీవుడు చూసి అంటాడంట అప్పుడు, ఆ ఇద్దరిని చూసి 2 సింహాలు నడుచుకుంటూ వస్తున్నట్టున్నాయి అని చెప్పేసి అన్నాడు. అంత అద్భుతమైనటువంటి టీవీతో నడుచుకుంటూ వస్తారు. వాళ్ళు మహా వీరులు ఎక్కున్నారు. ఇంకా నన్ను చంపేయడానికే వాళ్ళే పంపిస్తున్నట్టున్నాడు అని చెప్పేసి ఆగమవుతుంటాడు సుగ్రీవుడు. అప్పుడు హనుమ, నాయన నేనున్నా కదా, కామ్గుండు, నేను వెళ్తా, నేను వెళ్ళేసి తెలుసుకుంటా అసలు వాళ్ళు ఎవరు అని చెప్పేసి అంటుంటారు. అప్పుడు హనుమ కపిరూపం అంటే వానర రూపంలో కాకుండా సన్యాసి రూపంలో రామలక్ష్మణుల ఇద్దరి దగ్గరికి వెళ్తారట. వెళ్ళేసి, మీరు చూస్తే చాలా అద్భుతమైన వీరులు ఎక్కున్నారు, మీ నడక టీవీ, మీ ముఖ వచ్చస్సు ఇవన్నీ చూస్తే ఒక రాజకుటుంబం సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కున్నారు, మీరు ఈ అడవిలో ఉండడం ఎందుకు, ఎవరి గురించి వస్తున్నారు మీరు అని ఒక 5-10 నిమిషాల్లో మాట్లాడుతుంటాడు. ఎవరు? క్వశ్చన్స్ అడుగుతుంటాడు హనుమంతుడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ రామ అండ్ హనుమంత. ఇప్పుడు చూడండి బ్యూటీ, ఇన్ని క్వశ్చన్స్ రాముని అడుగుతాడు. ఎవరు? హనుమంతుడు. కానీ రాముడు హనుమంతుడితో మాట్లాడాడు. లక్ష్మణుని వైపు తిరుగుతాడు. తిరిగేసి, లక్ష్మణ, ఈ వ్యక్తిని చూడు, అద్భుతమైన వ్యక్తి. ఈయన మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడుతుందంటే, ఏ స్టేట్మెంట్ మాట్లాడినా సరే ఒక్క పదం ఎక్కువ మాట్లాడతలేడు, ఒక్క పదం తక్కువ మాట్లాడతాడు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాడు. అండ్ పర్ఫెక్ట్ గ్రామర్ ఉంది, వ్యాకరణం ప్రాపర్గా ఉంది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతలేడు. అండ్ మాట్లాడేటప్పుడు గుర్తుంచుకో, ఆయన అవయవాలలో ఎక్కడ కూడా దోషం కనబడతలేదు. అంటే పిచ్చి పిచ్చి చూపులు కావచ్చు, అటువంటి కాన్ఫిడెంట్గా నిలబడి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒక పెద్ద అద్భుతమైన స్టేట్మెంట్ ఏమి ఇస్తారంటే, ఈ వ్యక్తి కనుక ఎవరి పక్కన ఉంటాడో వాడికి విజయమే తప్ప అపజయం ఉండదు అని చెప్తాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ వర్డ్స్. డైరెక్ట్ హనుమంతునికి చెప్పకుండా లక్ష్మణునికి చెప్తాడు. ఇది హనుమంతుని నుంచి నేర్చుకోవాల్సిన విషయం. ఇది హనుమంతుడు మొత్తం రామాయణంలో చాలా తక్కువ మాట్లాడతాడు. మాట్లాడిన ప్రతిసారి పెద్ద బిగ్ ప్రాబ్లం ఉంటుంది, చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది ఆయన దగ్గర. ఆ ప్రాబ్లానికి సొల్యూషన్ ఇవ్వడానికి మాత్రమే మాట్లాడతాడు. ఆయన మాట్లాడిండా సొల్యూషన్ దొరికినట్టు చాలా తక్కువ సమయంలో మాట్లాడతాం. ఇదే హనుమంతుడు అన్నప్పుడు ఇంకొక విషయం చెప్తాను నేను. రెండో విషయం, హనుమంతుడి నుంచి ఒబీడియన్స్, వినయం నేర్చుకోవాలి. మీకు తెలుసు, రామరావణ యుద్ధం జరుగుతుంటుంది కదా. ఇంద్రజిత్తు మళ్ళీ ఒక అస్త్రం వేస్తాడు, బ్రహ్మాస్త్రం వేస్తాడు. బ్రహ్మాస్త్రం వేసినప్పుడు మొత్తం ఫీల్డ్లో ఉన్న అందరూ మూర్చబడిపోతారు. ఇంక అయిపోయింది, అంతా స్మాష్ అంటారు కదా, అట్లా అయిపోయింది. కానీ కేవలం 2 మాత్రమే ఆ బ్రహ్మాస్త్రం నుంచి బయటపడతారు. ఒకరు విభీషణుడు, రెండోది హనుమంతుడు. వీళ్ళిద్దరిని ఎందుకు బ్రహ్మాస్త్రం కూడా కట్టిపడేది హనుమంతుడిని, విభీషణుని కూడా కట్టిపడేది. ఈ ఇద్దరు కాగడ పట్టుకొని వెతుకుతుంటారు, రామలక్ష్మణులు ఎక్కడ పడిపోయారు అని వెతుకుతుంటారు. ఎగ్జాక్ట్లీగా అట్లా విభీషణుడు వెతుకుతుండగా ఒక చిన్న మూలికి వినబడతాడు అని అంటే దగ్గరికి వెళ్ళి చూస్తాడు విభీషణుడు. చూసరికి అక్కడ జాంబవంతుడు పడిపోయి ఉంటాడు.
జామవంతుని మెల్లిగా తీసుకొని నాయన జాంబవంత ఏంటి పరిస్థితి అంటే చాలా ఘోరాది ఘోర ఈ బ్రహ్మాస్త్రం దెబ్బకు నా మొత్తం పనులు బయలు కంపోయినాయి, నా పరిస్థితి చాలా ఘోరాది ఘోరంగా ఉంది అని ఇంట్రెస్టింగ్గా తెలుసా ఈ కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఒక మాట ఆడతారు విభీషణుని, హనుమంతుడు బతికే ఉన్నాడా? ఫస్ట్ క్వశ్చన్ విభీషణుని హనుమంతుడు బతికే ఉన్నాడా అని. వై ఓన్లీ హనుమాన్? ఇది క్వశ్చన్ విభీషణం. ఏ ముసలాయనకు జామవంతుడు అంటే కొంచెం వృద్ధుడు కదా, ఈయనకి ఏమైనా మతి చెల్లించిందా? ఈ యుద్ధం ఎవరి గురించి చేస్తున్నాం? సీతాదేవి రాముడి గురించి చేస్తున్నాం యుద్ధం, అంతే కదా. రాముడు సీత. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడగాలి? రాముడు బతుకున్నాడా అడగాలి, లక్ష్మణుడు బతుకున్నాడా అడగాలి. ఈయనేంద్ర బాబు హనుమంతుడు బతుకున్నాడా అని అడుగుతాడు. అనే ఇదే క్యూరియస్తో అడుగుతాడు, హనుమంతుడు బతుకున్నాడా అని ఎందుకు అడుగుతున్నాడు అంటే అప్పుడు చెప్తాడు, గుర్తుంచుకో విషణ, ఈ మొత్తం యుద్ధంలో హనుమంతుడు చనిపోయి మిగతా అందరూ బతికినామా మనం యుద్ధం ఓడిపోతాం. హనుమంతుడు ఒక్కడు బతుకుని మొత్తం అందరు చనిపోయారా అయినా సరే మనం ఈ యుద్ధం గెలుస్తాం, మళ్ళీ బతుకుతాం అని చెప్పి చెప్తాడు. హనుమంతుడు ఒక్కడు బతుకున్నా సరే మన యుద్ధాన్ని మళ్ళీ నిలబెట్టగలుగుతాడు, అంత శక్తి ఉందని. ఎగ్జాక్ట్లీ అప్పుడే హనుమంతుడు ఎంటర్ వెనకనే ఉంటుంది, అంత చీకటిమయం అయిపోతుంది. ఇప్పుడు ఈ మాటలు ఎవరు నేను విన్నాను అనుకో, నీ గురించి గొప్పం, మన గురించే టాపిక్ అని అనుకోవాలి కదా, కాళ్ళు ఎగరేయాలి కదా. ఎగ్జాక్ట్లీ హనుమంతుడు వెంబడే వెళ్ళేసి జాంబవంతుడు కాళ్ళు పట్టుకొని, తాత నేను కుశలమే, నేను క్షేమమే అని చెప్పి చెప్తాడు. సో నువ్వు లేకపోతే యుద్ధం గెలవలేము అని చెప్పేసి ఒక పెద్ద వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాడికి ఇగో ఏ లెవెల్కి వెళ్ళిపోవాలి. కానీ వెంబడే జాంబవంతుని కాలు పట్టుకొని తాత నేను క్షేమమే అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత తెలుసు మనకు సంజీవన్ తీసుకొస్తాడు, ఆ ఒక్క సంజీవన్తో అందరిని బతికిచ్చేస్తాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హనుమ. ఇది నేర్చుకోవాలి, మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలి, వినయం నేర్చుకోవాలి హనుమంతు నుంచి. ఇది దేవుని హనుమంతుడు ముందర నిలబడిన, నాయన నీలో ఉన్నటువంటి మాట్లాడే శక్తిని నాకు ఇవ్వు, నీలో ఉన్నటువంటి వినయాన్ని నాకు ఇవ్వు అని చెప్పేసి కోరుకోవాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హనుమ. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూసుకుంటే మొత్తం టెక్నాలజీస్ కానీ అంతా డిఫరెంట్. సో ఆల్రెడీ అప్డేటెడ్ వర్షన్స్. సో వై వి రీడ్ రామాయణ? అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిండిపోతుంది కదా, ఇంకా రామాయణం ఏంది అని అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంటుంది, చాలామందికి అనిపిస్తుంది ఇంకా రామాయణం ఏంది, అది ఎప్పుడో జరిగిన విషయాన్ని అనిపిస్తుంటుంది కదా. అంతా ఏ యుగం నడుస్తుంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో సింపుల్ ఆన్సర్ ఇక్కడే ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీంతో స్టార్ట్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మొట్టమొదటి వర్డ్ ఏంటిది? ఆర్టిఫిషియలే కదా, అంటే అంత కృత్రిమమే కదా. సో మన బతుకులు కృత్రిమం కావు కదా, నాట్ ఆర్టిఫిషియల్ కదా. మనకు కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి కదా, సో మనకు కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి కదా. సో దీన్ని రిప్లేస్ చేయలేదు కదా ఏఐని ముందర పెట్టుకొని, ఏఐ నా భార్యతో ఎలా ఉండాలి అంటే ఏఐ చెప్తుంది నీకు, నీ భార్యతో ఎలా ఉండాలంటే. నీ భార్యతో ఎలా ఉండాలంటే ఎవరు చెప్పాలి? రామాయణం చెప్తుంది నీకు. నా తమ్ముని ఎట్లా చూసుకోవాలి ఏఐ చెప్పు గ్రోక్ అని అంటే గ్రోక్ చెప్తుందా? చెప్పదు కదా. సో ఇంకా ఇన్సిడెంట్ చెప్తా. ఇప్పటికే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ఒకటి ఉంటుంది. ఒక రైల్వే స్టేషన్ ఉంది, ఫుల్ క్రౌడెడ్గా ఉంది. అలా ట్రైన్ వచ్చి ఆగింది. అప్పుడే హడావుడిగా ఉంది, ఎక్కటోడు ఎక్కుతున్నాడు, దిగటోడు దిగుతున్నాడు అంటున్నాడు. సో ఒక ముసలాయన అక్కడ కూర్చున్నాడు. అప్పుడే ఒకడు యువకుడు హడావుడిగా వచ్చేసాడు, ఎక్కేసి వాడి సామాన్లు దొరుకుంటుండు, దిగుతుండు, జరుగు అని చాలా ఇరిటేటింగ్ తోటి అంత అయిపోయింది. కూర్చునేసరికి ఈ ముసలాయన పక్కన కూర్చొని రామాయణం చదువుతుంటాడు, సెటిల్ అయిపోయాడు. సో వీడు కొంచెం ఫ్యాషన్ మోడర్న్ ఉన్నాడు కదా. ఇంత క్రౌడెడ్లో నీకేం పని లేదా, ఎప్పుడు చూసినా రామాయణం, మీకేం పని లేదా, ఎంతెంతో అన్నేమేమో మారిపోతున్నాయి కానీ ఇంకా రామాయణం చదివే బ్యాచ్ మాత్రం పోతలేదు అని చెప్పేసి ఒక వెటకారంగా అంటుంటాడు. మెల్లిగా ట్రైన్ మూవ్ అవుతుంది. కొద్దిగా మూవ్ అయిన తర్వాత ప్లాట్ఫామ్ దాటుతున్న తర్వాత చూసుకుంటాడు, వాడి పక్కన వాడు భార్య లేదు. వాడు ఆగం అవుతుంటాడు, అయ్యో నా భార్య ఇది అని చెప్పేసి వెంబడి చైన్ లాగుతారు. చైన్ లాగిన తర్వాత ఎగ్జాక్ట్లీ స్టేషన్ అవతల ట్రైన్ అవుతుంది. సో వాళ్ళ భార్య వస్తుంది, ఇద్దరు కలుసుకుంటారు. అప్పుడు చెప్తాడు ముసలాయన, నీకే కనుక కామన్ సెన్స్ ఉంటే, ఓకే నువ్వే కనుక రామాయణం చదువుంటే ఈరోజు నీ 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 శ్రద్ధ అంతా నా లగేజ్ మీద, నీ లగేజ్ మీద, నీ సీట్ మీదనే ఉంది తప్ప నిన్ను నమ్ముకుని ఒక ఆడదొచ్చింది, ఆమెను ఎక్కించాలని తెలివి ఉందా నీకు? ఇదే పని నువ్వు రామాయణం చదువుకుంటే గుహుడు ఎప్పుడైతే పడవ ఎక్కిస్తుంటాడు తెలుసు కదా, తీరం దాటేస్తారు, అప్పుడు రాముడు చెప్తాడు, లక్ష్మణ వెళ్ళి వదినమ్మను ఫస్ట్ పడవలు ఎక్కించు అని చెప్తాడు. ఫస్ట్ సీతను ఎక్కించిన తర్వాత రాముడు ఎక్కాడు. నీకే కనుక రామాయణం చదివే తెలివి ఉండుంటే ఫస్ట్ నీ భార్యను ఎక్కించి తర్వాత సామాను, తర్వాత నువ్వు ఎక్కటోనివి. సో నీకు ఈ తెలివి లేదు కాబట్టి, నీకు రామాయణం చదివే తెలివి లేదు కాబట్టి ఇటువంటి నీ భార్యనే వదిలేసిపోయాను నువ్వు. కాబట్టి ఇప్పటికైనా రామాయణం చదవడం నేర్చుకో అని చెప్పి. సో హ్యూమన్ ఎమోషన్స్ మారావు కదా.
సో ఇప్పుడు వన్ కంపేర్ టు అదర్ పీపుల్ లైక్ ఎవ్రీవన్. సో వై మోర్ పీపుల్ లైక్స్ లార్డ్ రామ? సో మామూలుగా అదర్ గాడ్స్ కూడా దే విల్ లవ్, కరెక్ట్. ఎస్, మంచి ఇంపార్టెన్స్ అని చూసుకుంటే మోర్ దెన్ అదర్ గాడ్స్ టు గివ్, దే విల్ గివ్ లార్డ్ రామ లైక్ దట్. ఎందుకు అంటే రాముడు ఒక్కడే. రాముడు ఎక్కడ చూసినా మనకి లార్డ్ రామ అనే పోస్టర్స్ ఎక్కువ కనబడతాయి. హనుమాన్, లార్డ్ రామ అనే ఉంటాయి. అవును, కరెక్ట్. ఎందుకంటే ప్రతి దగ్గర రాముడు ఉంటాడు కాబట్టి. కొడుకులో రాముడు, స్నేహితుల్లో రాముడు, అన్నదమ్ముల్లో రాముడు, అంతే కదా. సో అందుకని అవతారం అనే మాట కూడా నేను ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ బట్, ఎందుకంటే ఓకే. సో ఆయన వచ్చి మనిషి లెక్క బతికి ఇలా బతకాలరా, నీ చుట్టూన్న ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి నువ్వు ఇలా డీల్ చేయాలరా అని చెప్పి చెప్పి ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా రాముడే ఆదర్శంగా నిలబడ్డాడు. సో శ్రీకృష్ణ తత్వం వేరు మళ్ళీ. అందుకనే నేను ఒక వ్యక్తితో, అంటే నాకు తెలిసిన వ్యక్తితో మాట్లాడుతుంటే ఆయన ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు. రాముడు కృష్ణుడి గురించి మాట్లాడుతున్నప్పుడు మరి కృష్ణుడు కూడా ఆదర్శం తీసుకుంటారు, అట్లనే లేదు. కానీ హ్యూమన్ ఎమోషన్స్ వచ్చి మన ఫ్యామిలీ విషయాలు వచ్చినప్పుడు రాముడు ముందు నిలబడుతుంటాడు. ఆయన ఒక మాట ఏమన్నాడంటే అద్భుతమైన విషయం, రాముడు ఏం చేసిండో అది చెయ్యి, కృష్ణుడు ఏం చెప్పిండో అది చెయ్యి అని చెప్పేసిండు. రాముడు ఏం చేసిండో అది చెయ్యి. రాముడు ఎక్కువ మాట్లాడు, ఇది అది ఇది అని మాట్లాడు. రాముడు ఆ పని చేసి చూపెడుతుంటాడు. శ్రీకృష్ణుడు చెప్పింది చెయ్యి. శ్రీకృష్ణుడు ఏం చేసిండో నువ్వు చేయకు, నువ్వు లీలలు చేయలేవు, అటువంటి లీలలు చేయలేవు. పర్వతాన్ని ఎత్తిండని చెప్తాడు, కాలకేని మీద డ్యాన్స్ చేసిండని చెప్తాడు. సో మహాభారత యుద్ధంలో అద్భుతం. సో ఇటువంటి మాయలు. అందుకని సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒక పాట రాస్తాడు, ఎందులో జరుగుతున్నది జగన్నాటకం అనే ఒక పాట, సంథింగ్ శ్రీకృష్ణార్జున సినిమాలో ఒక మాట అంటాడు, ఏ మాయలు లేక ఏ మహిమలు లేక కేవలం మానవుడు లెక్క కొట్టి మానవుడు లెక్కనే బతికి మానవుడు లెక్కనే అయినటువంటి వ్యక్తి రాముడు అని చెప్పి ఎవరు చెప్తారు? సినిమాల రామశాస్త్రి గారు ఆ మాట చెప్పారు. అసలు అంతే సేమ్, ఏ మాయలు లేవు రామాయణంలో, రాముడిలో ఏ మాయలు లేవు, ఏం లేవు. సింపుల్గా బతుకుతాడు. నువ్వు బతికినట్టే బతుకుతాడు, నువ్వు ఏడ్చినట్టే ఏడుస్తాడు, నువ్వు నవ్వినట్టే నడుతాడు. అందుకని రాముడు అంటే అంత ఇష్టం ఈ సమాజానికి, అందుకని ఆయన బతుకోదు. సో మనం రాముడి గురించి, లక్ష్మణుడి గురించి, హనుమంతుడి గొప్పతనం గురించి మాట్లాడుకున్నాం. సో సీతాదేవి గొప్పతనం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సో సీతమ్మ గురించి, సీతమ్మ ఒక మాట అంటది, ఇక్కడ ఇట్లా స్టార్ట్ చేసి ఈ విషయం చెప్తాం. లక్ష్మణుడు వనవాసంలో సీతను వదిలేస్తాడు కదా. వదిలేసినప్పుడు ఒక మన గుండె బరువెక్కి ఒక స్టేట్మెంట్ అంటుంది. సీతమ్మ ఏమంటుంది తెలుసా? అసలు నాకు పుట్టుకేందబ్బా, పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నాకు సుఖం అంటూ లేదు, ఎప్పుడూ నా బతుకు కష్టాలే, నేను ఏం పాపం చేసుకున్నాను పోయిన జన్మలో, ఇటువంటి కష్టాలు వచ్చినాయి నాకు అని చెప్పేసి అంటుంది. నిజంగా ఆ తల్లి అన్ని కష్టాలలో కూడా కామ్గా ఉంది. మీకు సీతాదేవి గొప్పతనం గురించి చెప్తాను. ప్రతి ఆడవాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఆడవాళ్ళు ఖచ్చితంగా వినాల్సింది. మీకు చెప్పాను కదా ఇంతకుముందు, రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అనే విషయం చెప్పిన తర్వాత మొట్టమొదట లక్ష్మణుడు చెప్తాడు, తర్వాత వెళ్ళి కౌశల్యకి చెప్తుంది. కౌశల్య వాజ్ వెరీ హ్యాపీ. తర్వాత ఇదే విషయాన్ని సీతమ్మకి చెప్తుంది. సీతమ్మ కూడా నిజంగా ఎమోషన్లెస్. అప్పుడు కూడా సీతమ్మ అబ్బా సూపర్, ఇప్పుడు మీకు ఇట్లా మామూలుగా ఆడవాళ్ళకు కిలో ఏమంటారు 2 తులాలు బంగారం తీసుకొచ్చినట్టు ఎగురు గంతులేసి అబ్బా బంగారం అంట. అంటే సీతమ్మ దగ్గర కూడా ఏం ఎమోషన్ లేదు, ఓకే అని. ఎగ్జాక్ట్లీ మళ్ళీ తెలుసు కదా మనకు, 24 hours కాకముందే కైకేయి 2 కోరికలు కోరుతుంది. రాముడిని వనవాసానికి వెళ్ళాలి, భరతుడు రాజ్యాభిషేకం చేయాలి. ఈ విషయాన్ని కౌశల్యకి చెప్తారు, లక్ష్మణుడికి చెప్తారు. వాళ్ళు చాలా కోపంతో ఉంటారు. కౌశల్య లక్ష్మణుడు ఏమంటారంటే, నీకు వనవాసానికి పంపిస్తున్నారు, నాన్న పంపిస్తున్నా అని చెప్పిన తర్వాత కౌశల్య లక్ష్మణుడు ఇద్దరు, నువ్వు మీ నాన్నని తీసుకుపోయి, మీ నాన్నకు పిచ్చి పట్టినట్టుంది, మీ నాన్నని తీసుకుపోయి జైల్లో పడేసి నువ్వు రాజ్యాధికారం తీసుకో, నువ్వు రాజుగా అని చెప్పి చెప్తారు. ఇంత మాట మాట్లాడతారు. అంత కోపంగా ఉంటుంది. లక్ష్మణుడికి అయితే విపరీతమైన కోపం వస్తుంది, కౌశల్య అయితే ఇక చాలా విపరీతమైన బాధలో ఉంటుంటుంది. ఇదే విషయాన్ని రాముడు పోయి సీతమ్మకు చెప్తాడు, సీత నేను వనవాసానికి వెళ్ళాల్సి వస్తుంది, 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి, నాన్న నాకు వనవాసానికి వెళ్ళమన్నారు అని చెప్పి చెప్తారు. ఈ మాట విన్న తర్వాత మళ్ళీ సీత ఎమోషన్లెస్. అప్పుడు ఒక మాట అంటుంది సీత, బ్యూటీ అద్భుతమైన విషయం. సీత నేను వనవాసానికి వెళ్ళాలి, నాన్న వెళ్ళమన్నాడు నన్ను అంటే, ఏం మాట్లాడుతున్నారండి మీరు? సీత వనవాసానికి వెళ్దాము అనాలి కదా, వెళ్తున్నా ఏంటి? సో మీరు ఎక్కడ ఉంటేనే అక్కడ ఉండాలి కదా, కాబట్టి వెళ్దాం పదండి అంటది. అంతే తప్ప ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న ఆడవాళ్ళకు
భూమి పంపకాలు జరిగినాయి అనుకుందాం, ఓకేనా. అంటే అది ఓకే, నీకు ఒక 2 ఎకరాలు వస్తుంది అని చెప్పి చెప్పింది అనుకుందాం. తెల్లారి రిజిస్ట్రేషన్ వెళ్ళినప్పుడు ఓ 2 గుంటలు తక్కువ వస్తుంది మనకు అని చెప్పి చెప్పిండు అనుకో భార్యకు. అట్టెట్లయితుంది నేను అడుగుతాపా, మనకి ఎట్లా తక్కువ వస్తుంది, పెద్దోళ్ళకి ఎక్కువ ఇస్తుంది, చిన్నోళ్ళకి ఎన్నో విషయాలు జరుగుతాయి, కొట్లాట్లయితే పంచాయతీ పెడదాం ఇవన్నీ మాట్లాడతారు కదా. ఒక 2 గుంటల భూమి గురించి ఇట్లా కొట్లాడతారు కదా. సీత నీకు వనవాసానికి ఎందుకు పోతున్నావు, మనకు రావాల్సిన రాజ్యం, మనకు మాట ఇచ్చిండు కదా, నేను అడుగుతాపా, నీకు తెలియదు మా అమ్మని నేను అడుగుతాపా, అట్టెట్లయితుంది అని చెప్పేసి అనలేదు, ఏం ఆడలేదు. ఆమెకు ఒకటి లోపల కన్సర్న్ ఏంటంటే, ఈయనేంది బాబు వనవాసానికి వెళ్తున్నా అంటాడు, వెళ్దామనాలి కదా, నన్ను తీసుకుపోడు ఎందుకు కొంపదీసి, నన్ను ఇక్కడనే ఉంచుతాడు ఏంది అని. వనవాసం అనేది హనీమూన్ కాదు కదా, ఆమె తెలియదు వనవాసం అంటే. రాముడు కూడా చెప్పే ఉద్దేశం ఏంటంటే, సీత నువ్వు అక్కడికి రాలేవు, పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది వనవాసంలో, ఎక్కడి నుంచి రాక్షసులు వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి మృగాలు వస్తాయో తెలియదు, చాలా ఘోరంగా ఉంటుంది, ఆ ముళ్ళు ఉంటాయి, దానిలో నడవలేవు, నువ్వు సుకుమారివి అని చెప్పేసి ఇంత పెద్ద విషయం చెప్తుంటే సీతకు విపరీతమైన కోపం వస్తుంది. ప్రతిసారి వెళ్తా అంటాడు, వెళ్దామన్నాడు అని ఏమంటుందంటే, ఒక ఘోరమైన బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తుంది సీత. ఏమంటుందంటే, మా నాన్న ఒక ఆడామెకు పిలిచి నన్ను పెళ్లి చేసినట్టు, నువ్వు మహావీరుడేమో అనుకున్నా, నీలాంటి వాడికి ఇచ్చి నన్ను పెళ్లి చేసిండు, నువ్వు మగ రూపంలోనూ ఆడ వ్యక్తివి నువ్వు అని చెప్పేసి అంటుంది. లేకపోతే నన్ను కాపాడుకోకపోవడం ఏంది, నువ్వెంత వీరుడివి, నన్ను తీసుకెళ్ళాలని చెప్పేసి అంటాడు. అలా చాలా కంపేర్ చేస్తుంది ఎవరిని, రాముడిని. సో చివరికి రాముడు సీతను తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఏమంటారు సీత, నేనేం డిస్టర్బ్ చేయ, ఏమంటారు ఇది కావాలి నాకు అది కావాలి, నువ్వేం తింటావో నేను అది తింటా, నువ్వేం తీసుకొచ్చి వండమంటావు అదే వంట, నేను ఏమాత్రం డిస్టర్బ్ చేయ, 14 సంవత్సరాలు వస్తాను, కానీ నన్ను దయచేసి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళకు అని చెప్పి చెప్తుంది. అది గొప్పతనం, సీతమ్మ గొప్పతనం. ఇంకొక విషయం, ఇదే విషయం, మిమ్మల్ని ఒకరు రూమ్లో ఒకరు బంధించారు అనుకుందాం, నేను మిమ్మల్ని. సో ఆల్ ఆఫ్ సడన్గా ఎవరు వచ్చేసి, చలో నేను కాపాడుతా, ఓ పోలీసు వాళ్ళు ఎవరో వచ్చి కాపాడుతా, నేను వెళ్ళిపోదాం పదా అని అనుకోండి, మనం ఎటుంటుంది మన పరిస్థితి అప్పుడు, చాలా హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది కదా. సో ఎగ్జాక్ట్లీ 11 నెలలు అవుతుంది సీతమ్మను ఎత్తుకొచ్చి రావణాసురుడు, చుట్టూ నరమాంస భక్షకులను పెడతాడు, రాక్షసులను పెడతాడు, ఎప్పుడు టార్చర్ పెడుతుంటారు. ఎగ్జాక్ట్లీ ఆ సమయంలో హనుమ అక్కడ ల్యాండ్ అవుతాడు. ల్యాండ్ అయ్యి సీతమ్మ పడ్డ కష్టాలు చూసి చాలా బాధపడి, అమ్మ నువ్వేం ఆలోచించక తల్లి, నిన్ను నా భుజాల మీద నేను ఇప్పుడు తీసుకెళ్తా, నిన్ను నా రాముని చేరుస్తా, పదమ్మ వెళ్దాము, ఈ టార్చర్లో నువ్వు ఉండలేవు, వీళ్ళ మధ్యలో ఉండలేవు అన్నప్పుడు సీత అంటుంది, నాయన నేను రాను తండ్రి, ఓకేనా, నేను కనుక నీతోటి వస్తే అప్పుడు రాముడి యొక్క పరువు పోతుంది నాయన. సో నేను నాకు తెలుసు నాకు నమ్మకం ఉంది, నువ్వు తీసుకెళ్తావని నమ్మకం ఉంది, నీకు అంత సత్తా ఉంది, ఆ శక్తి ఉంది, కానీ నాయన నా పరువు కాదు ఇంపార్టెంట్, నా బాధలు ఇంపార్టెంట్ కాదు, నా కష్టాలు ఇంపార్టెంట్ కాదు, రాముడి యొక్క పరువు ఇంపార్టెంటు. రాముడు క్షత్రియుడు, రావాలి, రావణాసుని కొట్టాలి, నన్ను తీసుకెళ్ళాలి, అందులోనే నాకు సంతోషం ఉంది నాయన. ఇంకొక నెల రోజులైనా సరే ఈ టార్చర్ నేను భరిస్తా, కానీ రాముడు మాత్రమే నన్ను కాపాడాలి నాయన అని చెప్పి చెప్తాడు. అది సీత గొప్పతనం. ఇంత అద్భుతంగా ప్రతి విషయం కూడా మధ్యలోనే సీత, మీకు తెలుసు అగస్త్యుడు అనసూయని కలుస్తున్నప్పుడు అనసూయ కూడా ఉంటుంది. సీత యొక్క క్యారెక్టర్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోతుంది ఆమె. అనసూయ పతివ్రతలలో అనసూయ కూడా ఒక ఉంటుంది కదా. ఈమె మాట్లాడే పద్ధతి, రాముణ్ణి అట్టెట్లా వచ్చినావు తల్లి, నువ్వు 14 సంవత్సరాల వనవాసానికి భర్త వెంబడి ఎలా వచ్చినావు తల్లి అని చెప్పేసి ఆమె ఆశ్చర్యపోతుంది. నువ్వు రాకుమారివి, పుట్టినప్పటి నుంచి మెత్తటి పరుపులల్లో అద్భుతమైన, నీకు కింద 100 మంది పనులు ఉంటారు, అవన్నీ అట్లా వదిలేసేసి ఎట్లా వచ్చినావు తల్లి, చాలా గొప్పదాని బేట అని చెప్పేసి అనసూయ చాలా ఆనందంతో మంచి మంచి వస్త్రాలు, ఎప్పటికీ నలిగిపోయిన వస్త్రాలు, అద్భుతమైనటువంటి కానుకలు ఇచ్చేసి సీతమ్మను పంపిస్తుంది. అంతగా ఇంప్రెస్ అవుతుంది సీతమ్మ. సో ఒక్క మాట కూడా మొత్తం రామాయణంలో కేవలం ఒక్కసారి చిన్నగా దూషిస్తుంది ఎవరు, సీతారాముని. అదే నన్ను ఎక్కడ రాముడు వనవాసానికి తీసుకెళ్ళాడు అని అక్కడ తప్ప ఎక్కడ కూడా రాముని ఒక్క మాట అనకుండా రాముడు ఏం చెప్తే ఆ పని చేసేసి రాముడిని అనుగమించినటువంటి గొప్ప క్యారెక్టర్ సీత. అందుకని స్వామి వివేకానంద ఒక మాట అంటాడు, నేను మగవాళ్ళకి చెప్పడానికి 100 విషయాలు ఉన్నాయి, ఇది ఇట్లా చేయి అట్లా చేయి, ఇది చేయి, ఇది ధర్మం పాటించని. నేను ఈ భారతీయ స్త్రీకి ఒకటే ఒక మాట చెప్తున్నా, నా దగ్గర చెప్పడానికి 100 స్టేట్మెంట్స్ ఏం లేవు, నా దగ్గర ఇవ్వడానికి 100 స్టేట్మెంట్స్ ఏం లేవు. అమ్మ, ఈ దేశంలో పుట్టిన ప్రతి స్త్రీ కూడా సీతమ్మను ఆదర్శంగా తీసుకుని బతకండి, అప్పుడు ఈ దేశము మళ్ళీ విశ్వగురు స్థానంలోకి వెళ్తుంది, అద్భుతమైనటువంటి శక్తిని సంపాదిస్తుంది. ఇక్కడున్న ప్రతి స్త్రీ ఎట్లుండాలి, సీతమ్మ లెక్కన. అందుకని అగ్ని పునీత సీత అన్నారు.
అగ్ని కూడా దహించలేదు. హ్మ్. అటువంటి గొప్ప వ్యక్తి సీతమ్మ తల్లి. సో ఈసారి నేను చెప్తున్న రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ప్రతి తల్లి కూడా తన బిడ్డను సీతమ్మ లెక్క పెంచితే ఇటువంటి ప్రాబ్లమ్సే ఉండే. కానీ అన్ఫార్చునేట్లీ మన సమాజం ఎట్లుంది, సీత పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయని చెప్పేసి ఈరోజు ఎప్పుడైనా వింటున్నామా? సీత అనే పేరు వింటున్నామా? ఆ సీత పేరు కూడా పెట్టుకుంటలేము. సీతకు సంబంధించిన ఏ పేర్లు కూడా పెట్టుకుంటే సీతమ్మ లెక్క కష్టాలు వస్తున్నాయి. నేను చెప్తున్నా ఏంటంటే సీతమ్మ పేరు పెడితే సీతమ్మ లెక్క కష్టాలు రావు, సీతమ్మ లాంటి గుణాలు వస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచైనా సీతమ్మ లెక్క పెంచే ప్రయత్నం మనం చేద్దాం. అది మనం సీతమ్మ నుంచి నేర్చుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే సో రామాయణం నుంచి సమాజం ఏం నేర్చుకోవాలి? మంచి క్వశ్చన్ అడిగాం. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను దీని గురించి. ఒక వ్యక్తి నాగపూర్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఆయన మన అరుగులు ఉంటారు కదా బయట ఇంటి పైన, పాతకాలం. పాతకాలం అరుగులు ఉంటాయి కదా బయట, ఆయన అక్కడ కూర్చొని రామాయణం చదువుకుంటాడంట. అట్లా కొన్ని రోజులు చూస్తున్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈయన మంచిగా బుక్ పెట్టుకొని రామాయణం చదువుతున్నాడంట. చదువుతుంటే చాలా ఇంప్రెస్ అయిపోయిందంట ఈ వ్యక్తి. వెళ్ళేసి అడిగినంట, సార్ మీరు రామాయణం చాలా రోజుల నుంచి చదువుతున్నారు కదా, సో మీరు ఏమేమి గుణాలు నేర్చుకున్నారు సార్ రామాయణం నుంచి అని చెప్పేసానంట. అంటే వెంబడి ఆయన కోపానికి వచ్చిందంట ఈయన మీద. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాముడు దేవుడు, ఆయన లాంటి పనులు మనం చేయగలుగుతామా? ఏదో పుణ్యం వస్తుందని చెప్పేసి రామాయణం చదువుతున్నా, అంతే తప్ప రాముడు ఎక్కడా మనం ఎక్కడా, రాముడు దేవుడు అని అంట. ఆయన ఇట్లా తలపట్టుకుని పోయినట్ట. వీనికి ఇట్లా అర్థమైందా రామాయణం అని? సో ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది. రామాయణము చదివి పుణ్యం సంపాదించడానికి రామాయణం కాదు, ఓకేనా? దాని నుంచి నువ్వు నేర్చుకోవాలి. దాన్ని ఎగ్జాక్ట్ ఇంతకుముందు చెప్పాక మన ఎగ్జాంపుల్ ఒక రైల్వే స్టేషన్లో ఎక్కుతున్నాడు అదే. సో ఎగ్జాక్ట్లీగా రాముడు ఏం చేశాడో ఆ పనులు మనం చేస్తుండాలి. అప్పుడే మన సమాజం బాగుపడుతుంది. చూడండి, దేశం మొత్తంలో మనం చుట్టుపక్కల చాలా వింటున్నాం కదా, ఎన్ని డివోర్స్ కేసెస్ పెరుగుతున్నాయి, అంతేనా? అవన్నీ డివోర్స్ కేసెస్ అనేది నెక్స్ట్ లెవెల్ కదా. ఫస్ట్ అన్నదమ్ములు ఎవరిని కలిసి ఉంటున్నారు, అన్నీ ఎప్పుడు చూసినా గొడవలు అవి ఉన్నాయి కదా. సో అన్నదమ్ములు చదువుకునే అవసరం లేదా ఇప్పుడు రామాయణం? నిజంగా రామాయణం తనలో ఇమిడించుకుంటే ఈరోజు అన్నదమ్ముల కొట్లాటలు ఉంటాయా? ఉండవు, ఓకేనా? పరస్త్రీని తల్లిగా చూడాలి అనే గుణము రామాయణం నేర్పిస్తుంది. అట్లా రామాయణం చదివి నువ్వు రాముని ఆవహించుకున్నావు అనుకో, పక్కన స్త్రీని చూసేసి ఇటువంటి ఈవ్ టీజింగ్లు కానీ మొలెస్టేషన్స్ కానీ ఉంటాయా? కన్న తండ్రి మాట జవదాటకూడదు అని చెప్పేసి రాముడు చెప్పిన తత్వం. ఈరోజు నా కొడుకు వేస్ట్ గాడు, నా మాటినాడు, నన్ను తీసుకుపోయి ఏమంటారు ఓల్డ్ ఏజ్లో వాడేసిండు, ఓల్డ్ ఏజ్లు పెరుగుతాయా? సో వీటన్నిటికీ అందుకనే చెప్తాను, నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న 1,00,000 సమస్యలు ఉండొచ్చు, దానికి ఒకటే సమాధానం రాముడు, రామాయణం. సో నీ ఏదైనా తీసుకోండి, ఆ సమస్యకు ఖచ్చితమైన సమాధానం రామాయణంలో దొరుకుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు నుంచి నేను ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి త్రూ దిస్, మీరు మంచి ఏమంటారు అద్భుతమైనటువంటి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇది రామాయణం అందరికీ చెప్పాలనే ఉద్దేశం, మీ ఉద్దేశం చాలా గొప్పది. నేను రిక్వెస్ట్ చేసేదంటే ఇది వినేసి ఇట్లా అబ్బా బాగుందిరా అని మర్చిపోవడం కాదు. సో ఇప్పటి నుంచైనా రామాయణం చదవడం స్టార్ట్ చేద్దాం. రామాయణం చదివి అబ్బా ఎంత పుణ్యం వచ్చిందని చెప్పేసి పర్సంటేజ్ లెక్కల్లో కాదు, ఎగ్జాక్ట్లీ నేను రాముడు లెక్క ఉంటున్నాను లేదా అని చెప్పేసి. అందుకని రాములు 16 గుణాలు ఉంటాయంట. నారదుడు నడుతాడు వాల్మీకి, ఇటువంటి 16 గుణాలు ఇట్లా లిస్ట్ ఇస్తారంట. ఈ 16 గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారా ఈ లోకంలో అన్నప్పుడు నారదుడు రాముడు ఉన్నాడు అని చెప్పి చెప్తారంట. ఆ 16 గుణాలు ఏవి గుర్తుంచుకోండి, ఆ 16 గుణాలు అన్నీ మనం పాటించగలిగే, ఏది కూడా ఒక మనిషిగా నేను పాటించలేని గుణాలు ఏమైనా ఉన్నాయంటే అది ఏమి ఉండదు లిస్టులో. 2-3 ఎగ్జాంపుల్ అంటే సర్వభూతహితుడు, అన్ని ప్రాణులను సమానంగా ఇస్తాడు, ఓకే. తర్వాత పూర్వభాషి అంటే రాముడు అంట ఫస్ట్ తనే మాట్లాడతాడంట, అందరు మాట్లాడిస్తారంట. పూర్వభాష అంటే ముందు మాట్లాడు, అమ్మ బాగున్నావా లేదా అందరినీ, వాడు వచ్చి మాట్లాడేదాకా నేను ఎందుకు మాట్లాడతా అని ఈగోలు అటువంటివి పెట్టేదేనంట, ఓకేనా. తండ్రి మాట జవదాటాడు, ఓకే. సో ఇటువంటి చాలా ఇష్టం ఉన్నాయి. ఏకపత్ని వ్రతుడు, ఒకటే భార్యను తన జీవితాంతం ఉన్నాడు. సో ఇవన్నీ విషయాలు ఉన్నాయి కదా, ఇవన్నీ మనం నేర్చుకోలేమా? ఏమైనా పెద్ద విషయాలా? సో కాబట్టి ప్రతి ఒక్కరూ రామాయణం చదవడం స్టార్ట్ చేయాలి. వీలుంటే వాల్మీకి రామాయణమే చదవడం స్టార్ట్ చేయండి. ఆదిపురుష్ సినిమాలు చూసి రామాయణం చదివినా అనుకోకూరి, ఓకేనా. అటువంటి విషయం సినిమాలు చూసి రామాయణం చదువుకున్న విషయాలు పక్కన పెట్టేసేయండి. వాల్మీకి రామాయణం తీయండి. పుల్లల శ్రీరామచంద్రుడు గారు అని చెప్పేసి ఉంటారు, మనకు వచనంలో ఉంటుంది. అది ఆ బుక్ 6 వాల్యూమ్స్, ప్రతి ఏ కాండ కాకుండా తీసి చదవడం స్టార్ట్ చేద్దాం. దాని నుంచి విషయం నేర్చుకొని మనం బాగుందాం, మన చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని బాగుందాం. సో కాబట్టి ఇది నా రిక్వెస్ట్ ఆడియన్స్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, రామాయణం చదవడం ప్రారంభిద్దాం.